శుభోదయం అండి. సార్ మాట వినిపిస్తుందా? శుభోదయం డాక్టర్ గారు, వినపడుతుందండి. ఓకే సార్. శ్రీకాంత్ సార్ ఇప్పుడు 4th సూపర్ క్లాస్ మనకు చెప్తున్నారు కాబట్టి అందులోంచి ఒక కేస్ నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో కేస్ స్టార్ట్ చేస్తున్నానండి. ఎక్కడైనా డౌట్ వస్తే కనుక ఆఫ్ చేయండి. సో ఈవిడ అన్మ్యారీడ్ ఫీమేల్, కేమ్ విత్ హెర్ ఫియాన్సీ. సిఏ ఫైనల్ ఇయర్ చదువుతుంది అనమాట. ఈవిడే 29 years ఫీమేల్. కంప్లైంట్స్ వచ్చి పీసీఓడి. ఆవిడ స్టార్ట్ చేయడం ఇలాగే స్టార్ట్ చేసింది. నాకు పీసీఓడి ఉంది, థైరాయిడ్ ఉంది. స్టార్టింగ్ పీసీఓడి వచ్చింది, తర్వాత థైరాయిడ్ వచ్చింది, హైపోథైరాయిడ్ వచ్చింది. 2019లో కరోనా, సీన్స్ ఫ్రమ్ కరోనా నాకు ఈ కంప్లైంట్ స్టార్ట్ అయింది. మన దగ్గరికి 2025లో వచ్చారు. సో మెడికేషన్ స్టార్ట్ చేశాను 2022లో. అలోపతిక్ మెడిసిన్ 6 months కంటిన్యూస్ గా యూస్ చేశాను. యూస్ చేస్తేనే పీరియడ్స్ వస్తున్నాయి. అది కూడా ఎవ్రీ 2 months ఒకసారి వస్తుంది పీరియడ్. సో 2022 నుంచి 2025 వరకు ఇవిడి అప్పుడప్పుడు ఎప్పుడైతే మెన్సెస్ రావట్లేదో షీ స్టార్టెడ్ యూజింగ్ అలోపతిక్ మెడిసిన్స్. బట్ మెడిసిన్స్ వాడినా సరే 2 months ఒకసారి మెన్సెస్ వస్తుంది. మన దగ్గరికి వచ్చినప్పుడు ఇవిడి థైరోనామ్ 100 mcg 12.8 TSH తో వచ్చారు ఇవిడి. సిన్స్ ఫ్రమ్ దెన్ 20 kgs వెయిట్ పెరిగారన్నమాట ఇవిడి. 1 week బిఫోర్ మూడ్ స్వింగ్స్ అండ్ ఫ్రస్ట్రేషన్. చాలా పేస్ అంతా స్లోగా, చాలా మైల్డ్ గా, డల్ గా చెప్తుంది. ఈ 3 points చెప్పడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాల నుంచి పావుగంట టైం పట్టింది ఆవిడకి. చిన్న విషయాలకి ఏడుపు. అంతే సార్, ఇంకేమీ లేదని చెప్పేసి క్లోజ్ చేసేస్తుంది. చెప్పండి అమ్మా, ఇంకా మీ కోసం చెప్పండి, మీ ఆలోచనలు, మీ థాట్స్, మీ కోపం, మీ భయం, ఇంకేమన్నా సరే అన్ని కూడా షేర్ చేయండి అని చెప్పేసి మోటివేట్ చేయడం జరిగింది. 2015లో టీబీ అటాక్ అయింది. అప్పుడు ఆల్మోస్ట్ 40 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఫస్ట్ 3 days మాత్రం స్పాటింగ్ వస్తుంది. 4th day నుంచి 5 days వార్ బ్లీడింగ్ అవుతుంది. ఆఫ్టర్ 1 week అంతే, ఓవర్ఫ్లో ఉంటుంది బ్లీడింగ్ లో. ఆ టైంలో కాళ్ళని లాగేస్తూ ఉంటాయి. యాంగ్జైటీ ఎక్కువైపోతుంది. ఎక్కువ మందితో కలిస్తే యాంగ్జైటీ, ఇంటికి వెళ్ళాక యాంగ్జైటీ, ఎక్కువ మందితో కలిసి వెళ్ళాక. ఈ సిఏ ప్రోగ్రామ్ నన్ను తినేస్తుంది బాగా. అంటే ఇంకా పాస్ అవ్వలేదు, 2 attempts ఇచ్చింది, తినేస్తుంది. సో ఏం క్వశ్చన్ అడగచ్చు అంటారు ఇక్కడ? హలో, తినేస్తుంది అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు అర్థం కాలేదు. ఎస్, వన్ క్వశ్చన్ తినేయడం అంటే వీ కెన్ రియలీ ఆస్క్ దట్. ఇంకేమైనా క్వశ్చన్స్ అడగచ్చా ఇక్కడ ఇంతవరకు చెప్పిన వాటిలో? యాంగ్జైటీ గురించి కూడా అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్పగలరా అని అడగొచ్చేమో. ఓకే, వెరీ గుడ్ సార్. సో ఈ 2 క్వశ్చన్స్ నేను అడగలేదు. ఇంకా ఏంటంటే ఇంకా టైం ఇచ్చాను. టైం ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా నేను మన ఓపెనింగ్ క్వశ్చన్, నువ్వు ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుందని అడిగేశాను డైరెక్ట్ గా. మీరు తినేస్తుందనే క్వశ్చన్ కూడా నేను యాక్చువల్గా అడగాలని అనుకున్నాను, పక్కన రాశాను, కానీ నేను అడగలేదు యాక్చువల్గా ఆ రోజు. అడిగితే కనుక మళ్ళీ అది మనకు తెలుస్తుంది కదా సార్. అంటే ఈ
యూజువల్ గా ఏ సిఏ పేషెంట్, చార్టెడ్ అకౌంట్ అవ్వని స్టూడెంట్స్ ఎవరన్నా సరే ఖచ్చితంగా అది బాదరింగ్ ఇష్యూ ఉంటది, కానీ వీడు అది ఎత్తుకోలేదు. ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తుందంటే ఫస్ట్ మాట అటాచ్మెంట్, ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా బాదర్ చేస్తుంది నన్ను. అంతే. నేను ఫస్ట్ టైం ఇలాగా వినడం, ఏంటిది ఎంత ఇది కొత్తగా వచ్చింది మనకి అని అనుకున్నాను. దానికోసం వివరించండి అని అడిగాను. అటాచ్ అయి డిటాచ్ అయితే నాకు చాలా ఇబ్బంది, బాధపడతాను. ఇట్లా టాక్టిక్స్ ప్లే చేస్తారా అని ఆలోచిస్తాను. అప్పుడు అడిగాను, నాకు నిజంగా మీరు ఏం చెప్తున్నారు అర్థం కావట్లేదు, కొంచెం ఎగ్జాంపుల్స్ ఏమన్నా అమ్మా అన్నారు. అదే కదా మనకి కావాల్సింది, ఎగ్జాంపుల్స్ ఇస్తే సో దట్ దే విల్ గో డీపర్ ఇన్సైడ్. నా గురించి బాగా తెలుసు అని ఫుల్ ట్రాన్స్పరెంట్ గా ఉంటాను నేను నాతో అటాచ్ అయిన పర్సన్స్ తో. నా గురించి చిన్న పాయింట్ కూడా తెలీదా అన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాను. అప్పుడు ఈ టైప్ ఆఫ్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ వస్తుంది నాలో అని చెప్పేసి అంది. తల్లి ఇంకో రెండు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అమ్మా అని అడిగాను. నా ఫ్రెండ్ మంజు ఉంది, 15 years నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరం. 10th class నుంచి 2008 వరకు బాగానే ఉన్నారు. బెస్ట్ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్ నాకు. 2008లో డిఫరెన్సెస్ వచ్చాయి, షీ మూవ్డ్ అవే. మళ్ళా 2002లో వచ్చింది. రీసెంట్ గా పార్ట్నర్ వచ్చాడు, తనకి ప్రయారిటీ, తనకి అదే తనకి యాక్చువల్ గా రీసెంట్ గా 2008లో 2020లో పార్ట్నర్ వచ్చారు. అప్పటి నుంచి తన ఫీలింగ్, మంజు ఫీలింగ్ ఏంటంటే తనకి ప్రయారిటీ ఇవ్వట్లేదు అని చెప్పేసి తను డిటాచ్ అవుతుంది అనమాట. కానీ నేను అలా యాక్ట్ చేయట్లేదు, కానీ తను నా నుంచి డిటాచ్ అయిపోతుంది. కానీ మళ్ళా అంటే నవ్వుతూ మాట్లాడుతుంటుంది, చాలా లాజికల్ గా మాట్లాడుతుంటుంది అని చెప్పి ఏడ్ చేసింది. చాలాసేపు ఏడ్చింది ఇక్కడ, ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes వరకు అలా ఏడుస్తూనే ఉంది. నేను ఇంక కన్సోల్ ఏం చేయలేదు. మళ్ళీ ఇంక ఎగ్జాంపుల్ ఏమన్నా అడిగా, అప్పుడు నవ్వుతుంది. సరే నిశ్చయంగా సార్ మళ్ళీ ఇంక ఎగ్జాంపుల్ ఇవ్వండమ్మా పర్లేదమ్మా అన్న. పార్ట్నర్ తో మిస్అండర్స్టాండింగ్, నార్మల్ గా మాట్లాడితే ఏముండదు, ఓకే. అప్పుడు నేను ఆ క్వశ్చన్ ఏమడిగి ఉంటానంటారు? ఈ 3 examples ఇచ్చింది, తర్వాత ఏ క్వశ్చన్ అడిగి ఉంటాను? ఫస్ట్ నేను చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటాను, నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే నేను అటాచ్మెంట్ డిటాచ్మెంట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసింది. తర్వాత మంజు అనే ఫ్రెండ్ ఇష్యూ చెప్పింది, తర్వాత పార్ట్నర్ తో ఇష్యూ చెప్పింది. సో ఏ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది అంటారు ఇక్కడ? కేసు ఎవరికి అర్థం కావట్లేదేంటి? ఆ కేసు ఎట్లా పోతుందో అర్థం కావట్లేదు అండి అదే సార్. చెప్పేది వాటిలో. ఉమ్, నాకు అలాగే అనిపించింది. సేమ్ స్టార్టింగ్ లో ఈ కేసు ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి అనిపించింది, కానీ లోపలికి వెళ్ళగా 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 ఓహో ఇలా కూడా మాట్లాడతారా అని అర్థం చేసుకున్నాను. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా ఎగ్జాంపుల్స్ ఇచ్చింది బాగానే ఉంది, రైట్. కానీ ఇక్కడ మనం క్వశ్చన్ అడగాలి, క్వశ్చన్ అడగకపోతే ముందుకెళ్ళదు కేస్. అదే మన ఆర్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ అంటే. ఒకటి అర్థం కాలేదు, ఎస్ వెరీ గుడ్, నాకు అర్థం కాలేదు ఆ టైంలో. సో ఏ క్వశ్చన్ అడిగితే ముందుకెళ్ళచ్చు అని ఆలోచన నేను పెట్టుకున్నా. బెస్ట్ క్వశ్చన్ ఏదై ఉండొచ్చు అంటారు? ప- ఆమె తప్పైనా ఆమె అటాచ్మెంట్ డిటాచ్మెంట్ అని చెప్తుంది, ఉమ్, కానీ అది ఏమిటది ఎమోషనల్? ఫస్ట్ తను ఎమోషనల్ గా నేను ఇట్లా అని చెప్తా ఉంది. ఆ అటాచ్మెంట్ ఉమ్, డిటాచ్మెంట్ గురించి నాకు
ఆ, పూర్తిగా ఇంకా అర్థం కాలేదు నాకు ఏమిటనేది. ఆమె ఎగ్జాంపుల్ మూడు ఇచ్చినా కూడా నాకేం అర్థం కాలేదు. అటాచ్మెంట్ కోసం అర్థం కాలేదని చెప్పొచ్చు. వెరీ గుడ్. సరే మేడం, ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి అని అడగమంటున్నారు. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అసలు ఏడుస్తుంది, అసలు దేనికి ఏడుస్తుంది మనకు తెలియట్లేదు కదా. సో వాట్ మేడ్ యూ టు క్రై? ఎందుకు ఏడుస్తున్నారు? అప్పుడు చెప్పింది, తన లైఫ్ లో పాస్ట్ ఉంది, వాళ్ళతో స్పెండ్ చేసేటప్పుడు స్పేస్ ఇచ్చాను. నా లైఫ్ లో పర్సన్ అటాచ్ అయితే ఎందుకు ఆలోచించట్లేదు తను అని తన సమాధానం ఇచ్చింది. ఓకే, ఇది ఒక లాజికల్ క్వశ్చన్ అర్థమైంది. అప్పుడు సార్డీన్ క్వశ్చన్ నేను అడిగాను, అటాచ్మెంట్ అంటే ఏంటి అసలు? లైఫ్ లో ఒక పార్ట్ అవడం. ఎలా ఉంటుంది వాళ్ళతో, వాళ్ళు మనతో పాటు ఉంటే? ఒక టైప్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్, చాలా హ్యాపీగా అన్ని అప్డేట్స్ లో ఉంటూ ఉంటాయి, ఎమోషన్ గా కనెక్ట్ అవుతూ ఉంటాం, హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ ఉంటాం. ఐ ఫెల్ట్ లైక్ షీఈస్ లైక్ సిస్టర్. ఒక కేరింగ్ లా, ఒక లవింగ్ గా, ఒక ఎఫెక్షనేట్ గా ఉంటూ ఉంటుంది తను నాతో. ఎలా ఉంటుంది ఆ టైంలో వెన్ షీఈస్ విత్ హెర్? మళ్ళీ అదే క్వశ్చన్ అడిగాను నేను. తను ఉండడం వాళ్ళు చెప్పేసింది, అయినా సరే నా మిస్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చదువుతుంటే తెలుస్తుంది నాకు. ఎలా ఉంది అయినా సరే తనతో ఉంటున్నప్పుడు? ఒక టైప్ ఆఫ్ సఫకేషన్ లో ఉంటుంది ఎగ్జామ్స్ టైంలో. కానీ ఆ టైంలో ఆ మంజు ఉంటే గనక ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ ఉంటుంది నాకు, హ్యాపీ, ఒక కేరింగ్, ఒక లవింగ్ గా ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ బాండ్ లా ఉంటుంది మా ఇద్దరి మధ్య. డిస్క్రైబ్ దట్ సపోర్ట్ బాండ్. ఇంకా అంతే సార్ అంది. అంటే ఏంటి సపోర్ట్ అంటే? మళ్ళీ అడిగాను నేను యాక్చువల్గా. వర్డ్స్ మోటివేట్ చేయడం, మాటల ద్వారా. ఎస్, ఎలా ఉంటుంది ఆ క్షణం? తను చెప్పలేకపోయింది అక్కడ. ఓకే, తను ఆపోజిట్ అడిగాను, తను లేకపోవడం వల్ల ఏంటి? ఎమోషన్ గా వీక్ అవుతాను, ఏడుపు వస్తుంది, అసలు ఏ లవ్వింగ్ ఉండదు, ఏ కేరింగ్ ఉండదు అనిపిస్తుంటుంది, ఏదో ఒక డిటాచ్డ్ ఫీలింగ్ లా అనిపిస్తుంటుంది నాకు. సో ఇక్కడతో ఆ అమ్మాయి ఆపేసింది, కానీ అయినా సరే నాకు అర్థం కాక మళ్ళీ అడిగాను, డిటాచ్మెంట్ అంటే ఏంటి? మీకు రిలేషన్ కాకండి, విచ్ ఇస్ నాట్ రిలేటింగ్ టు యూర్ అడిగాను. ఒక భాగం, పార్ట్, ఒక ఒక లైఫ్ లో ఒక లైఫ్ లో వాళ్ళు ఉంటే కంప్లీట్, ఒక అటాచ్మెంట్. మళ్ళీ అటాచ్మెంట్ చెప్పుకుంటూ వచ్చింది. ఇంకా అక్కడితో నేను ఆ ఏరియా కంప్లీట్ చేశాను. సో నెక్స్ట్ ఏరియాకి నేను వెళ్ళడం జరిగింది. సో ఈ ఏరియా వరకు అర్థమైందండి నేను చెప్పినంత వరకు? అర్థమవుతుందండి, అర్థమవుతుంది. ఓకే సార్. ఐశ్వర్య. నెక్స్ట్ ఏరియా తీసుకున్నా, స్ట్రెస్. ఏంటి ఆ స్ట్రెస్? ఏదైనా లైఫ్ లో బాగా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయని అడిగా. లైఫ్ లో మనుషులే స్ట్రెస్ సార్. సింగిల్ బర్డ్ గా ఉండొచ్చు, అమ్మ ఉన్నంత కాలం ఉండి తర్వాత ఎక్స్పైర్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ థాట్? ఏంటి ఆ కారణం? ఇలా ఈ థాట్ రావడానికి కారణం ఏంటి? బయట మిస్అండర్స్టాండింగ్ సార్. అమ్మతో నో నీడ్ ఆఫ్ టాకింగ్ ఎట్ ఆల్. అసలు అమ్మ ఏం మారదు కదా. కానీ ఇంతకు ముందులా నో యాక్టివ్నెస్. మనలా ఉంటే యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ ఆ అమ్మాయి జంబ్లింగ్ అవుతుంది అనమాట ఏరియాస్ తో. బయట మిస్అండర్స్టాండింగ్. అమ్మ అయితే మాట్లాడలేకపోయినా సరే అండర్స్టాండ్ చేసుకోగలదు, కానీ ఇంతకు ముందులాగా యాక్టివ్గా ఉండట్లేదు అమ్మ. మనలా ఉంటే మనం యాక్సెప్ట్ చేయరు, బయట మాస్క్ వేసుకోవాలి. ఏంటి ఆ డిఫరెన్స్ అని అడిగారు. అంటే మాస్క్ వేసుకోకపోవడానికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు. చెప్పలేకపోయారు. నేను మళ్ళీ క్వశ్చన్ మార్చాను, వాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రెస్సెస్ యూ ఇన్ దట్ అని అడిగారు. వాట్ ఎగ్జాక్ట్లీ స్ట్రెస్సెస్ ఇన్ యువర్ లైఫ్ అని అడిగారు. ఫాదర్ 8th క్లాస్లో ఎక్స్పైర్ అయ్యారు. అప్పుడు నాకు పెద్ద ఎమోషన్స్ ఏం లేవు, కానీ నాకు ఫాదర్ ఉంటే బాగుండునని అనిపిస్తుంది అనే థాట్ వస్తుంది.
ఎందుకు అలా అనిపించడం ఇప్పుడు అని అడిగాను. అది ఒక సపోర్ట్ సిస్టమ్ సార్, అది ఒక సపోర్ట్ సిస్టమ్ లా ఉండేవారు కూడా ఆయన. అంటే అని అడిగాను. ఇంట్లో షేర్ చేసుకునే వాళ్ళు లేకపోతేనే కదా సార్ బయట వెతుక్కుంటాం. తన సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ సేమ్ ఉంటాయి. అంటే వాళ్ళ హస్బెండ్ కోసం చెప్తుంది అనమాట. అప్పుడు తను ఇది మిస్లీడ్ అవుతుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళి సపోర్ట్ అంటే ఏంటి అని అడిగాను. గైడెన్స్ ఇవ్వడం, బాగా చూసుకోవడం, అమ్మ కోసం, నో ఆలోచన ఎట్ ఆల్. సపోర్ట్ అంటే ఒక టైప్ ఆఫ్ కేరింగ్, కైండ్నెస్, ఒక ఎఫెక్షన్, ఒక లవింగ్ గా ఉండడం సపోర్ట్ అంటే. ఎలా ఉంటుంది అని అడిగాను ఆ టైంలో. ఆయన నుండి ఉంటే ఒక టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ కూడా ఇచ్చేవారు. ఆ, ఒక స్ట్రాంగ్ గా ఉంటుంది ఆ ప్రొటెక్షన్ ఉంటే. ఒక టైప్ ఆఫ్ కేరింగ్ గా ఉంటుంది. ఆ అమ్మాయి ఇంకా ఇక్కడ ఏమైనా చెప్పలేకపోతుందేమో అని చెప్పేసి నేను థర్డ్ పర్సన్ లో కూడా పెట్టాను. ఎలా అంటే సమ్ ఎక్స్ పర్సన్ కి ఇలాంటి సిచ్యువేషన్, ఇలాంటి ఫాదర్ ఉంటే ఎలా ఉండొచ్చు వాళ్ళకి అంటే, అదే సార్ ఒక కేరింగ్ గా, ఒక లవింగ్ గా, ఒక ఎఫెక్షనేట్ గా చూసుకోవడం, ఒక క్రియేట్ చేసుకోవడం అంటూ బిట్స్ అండ్ పార్ట్స్ గా చెప్పింది అనమాట ఆవిడ. అప్పుడు ఆ, తన ఆపోజిట్ ఏంటి అంటే ఆ కేరింగ్ లేకపోవడం, సపరేట్ గా ఉండడం, ఒక అన్సాటిస్ఫాక్షన్ గా ఉండడం అని చెప్తూ వచ్చింది. ఇంకా అక్కడితో ఆప్ చేశాను ఏరియా. అప్పటికే 1 అవర్ అయ్యింది. సరే అసలు ఇంకా ఏ ఏరియాస్ వస్తున్నాయో చూద్దాం అని చెప్పేసి డ్రీమ్స్ అడిగాను. ఎక్కువ పాములు వస్తుంటాయి, చేసింగ్ డ్రీమ్స్, పోలీస్ చేసింగ్ చేస్తున్నట్టు, మౌంటైన్స్ ఎక్కుతున్నట్టు, స్నో డ్రీమ్స్ రావడం, ఫుల్ స్కై వరకు డ్రీమ్స్ వస్తూనే ఉంటాయి. ఆ ఆ రూట్ లో నడుచుకుంటూ వెళ్తున్నట్టు, అంటే మౌంటైన్, స్నో, ఫుల్ అంతా మొత్తం ఎక్కడ చూసినా మొత్తం అంతా ఆకాశమే, ఇంకేమీ లేవు. ఆ రూట్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. స్నేక్స్ ఫ్లై చేసుకుంటూ వస్తున్నాయి, తప్పించుకుంటున్నారు. విచ్ డ్రీమ్ ఇంపాక్టెడ్ అని డైరెక్ట్ గా అడిగాను. ఆ స్నేక్స్ డ్రీమ్. సరే, ఏ డ్రీమ్ నేను ఇంపాక్ట్ చేస్తుందని అంటే అసలు నాకు ఇంపాక్ట్ ఏం లేదండి. ఆ స్నేక్స్ డ్రీమ్ కోసం చెప్పండి అని అడిగాను. భయపడుతూ ఉంటాను, రియల్ గా కూడా భయం వేస్తుంటున్నాను చూస్తే. వాట్ ఎగ్జాక్ట్లీ టచ్ యూ ఇన్ ద డ్రీమ్ అంటే మధ్యలో ఇంకో క్వశ్చన్ అడిగాను. ఏంటంటే ఆ ఆ స్నేక్ డ్రీమ్ కోసం కొంచెం వివరించమ్మా అంటే, అంతేనమ్మా, అంతే సార్, ఇంకేం లేదు ఆ డ్రీమ్ అని చెప్పేసింది. అప్పుడు నేను నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడిగాను. అప్పుడు ఏంటి మిమ్మల్ని బాగా ఎగ్జాక్ట్ గా టచ్ చేసిన డ్రీమ్ లో అడిగాను. సర్వైవ్ అయ్యాను, తప్పించుకున్నాను. తాతగారు ఎక్స్పైర్ అయ్యారు ఆ మధ్య, అప్పుడు ఈ డ్రీమ్స్ వచ్చాయి. ఎలా అనిపించింది ఆ క్షణం? ఒక భయం, అరుస్తాను, ఒక ఆందోళన. ఆ చేసింగ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, డాడీ ఉంటే బాగుండు కదా, డాడీ బండి ఎక్కి వెళ్ళిపోతాను. అలాంటి సిచ్యువేషన్ లో కూడా డాడీ హెల్ప్ తీసుకుంటాను. ఎలా ఉంటుంది అలా డాడీ ఉన్నప్పుడు? అదే సార్ ఒక టైప్ ఆఫ్ కేరింగ్ సార్ అది, ఒక లవింగ్ సార్, ఒక ఎఫెక్షన్ సార్ అని చెప్పాను. ఇక్కడతో థర్డ్ ఏరియా కూడా మనకు అయ్యింది. సో ఎక్కడ వచ్చినా సరే అటాచ్మెంట్, డిటాచ్మెంట్, లవింగ్, కేరింగ్, నాట్ లవింగ్, ఇంకోటి ఏంటంటే ఎస్ట్రేంజ్డ్ ఫీలింగ్. నెక్స్ట్ ఏరియా ఫియర్స్ ఏంటి? బాగా ఫియర్ఫుల్ సిచ్యువేషన్స్ ఏంటి? డెత్ అంటే భయం, హాస్పిటల్ కూడా ఫియర్, లూజ్ అవుతాం కదా, నో ఎమోషన్స్ ఆన్ దట్ టైం. నేను అడిగాను ఏంటి డెత్ అయితే అని అడిగాను. అంటే ఆ పర్సన్ తో ఉన్న కనెక్షన్, బాండింగ్, అటాచ్మెంట్ పోతుంది కదా సార్ అని చెప్పేసి అంతే. సో ఆల్మోస్ట్ ఆల్ ఏరియాస్ లో కనెక్షన్, బాండింగ్, అటాచ్మెంట్, లవింగ్, కేరింగ్, డిటాచ్మెంట్ అవ్వడం, లేకపోవడం, అవన్నీ చెప్పుకుంటూ వచ్చింది. సో ఇక్కడతో నాకు ఒక ఫ్యామిలీకి అయితే నేను అరైవ్ అయ్యాను ఆవిడతో. కానీ నాలో ఇంకా ఏదో తెలియని, అప్పుడు ఆ టైంలో కేసు తీసుకున్నప్పుడు ఏదో లాకీనా ఉందేమో, ఇంకేమైనా మిస్ అవుతున్నామేమో అని చెప్పేసి
హాబీస్ అడిగాను. గీస్తాను, డ్రాయింగ్ చేస్తాను, బ్యాడ్మింటన్, పిల్లలతో ఆటలు, నేచర్తో స్పెండ్ చేస్తూ ఉంటాను, ట్రావెలింగ్, బీచెస్ అన్నీ ట్రై చేయాలి. బాగా ఇష్టం షటిల్, క్యారమ్స్, హై ఎనర్జీ, నో థాట్స్ ఎట్ ఆల్. ఇవి ఆడుతున్నప్పుడు బాగా ఎనర్జీగా ఉంటే నాకు థాట్స్ ఏ ఉండవు. ఇలా ఉంటుంది ఆ స్టేట్. డల్గా ఉండను, ఇంట్రెస్ట్గా ఉంటాను. ఆపోజిట్ ఎలా ఉంటుందంటే డల్గా, ఇంట్రెస్ట్ లేకుండా, ఏమీ లేకుండా అన్ని ఎలా కూర్చుంటూ ఉంటాను. టూ మెనీ థాట్స్ వచ్చేస్తున్నాయి సార్ నాకు ఈ మధ్య అని చెప్పేసి అంది. అండ్ ఇంకొకటి అబ్జర్వేషన్ ఏంటంటే ఆవిడ ఆల్మోస్ట్ నా దగ్గరికి 2025 జూన్లో వచ్చింది. ఆ, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఆల్మోస్ట్ ఒక 1 2 3 5 months మెడిసిన్స్ వాడింది. ఈ 5 months మెడిసిన్ వాడినప్పుడల్లా వాళ్ళ ఫియాన్సీతో చేతులు ఎప్పుడు కూడా చేతుల్లో చేతులు వేసుకుని అతుక్కుని రాసుకుంటూ ఎప్పుడు క్లినిక్ లాగా అలాగే వస్తుంది. ఇది నా అబ్జర్వేషన్ అనమాట. ఎస్. బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి ఒకటి చెప్పింది, అది మీకు లాస్ట్ చెప్తాను ఏంటనేది. ఎవర్షన్, మిల్క్ అంటే ఎవర్షన్. బిఫోర్ మెన్సెస్ బాగా ఎమోషనల్ అయిపోతాను, కోపం, అసలు ఎక్స్ప్రెషన్ ఉండదు, విపరీతం కోపం. చూడండి నేను కూడా తిట్టేస్తానని చెప్పేసి చేయి చూపించింది అనమాట. మోషన్ బాగానే ఉంది, థర్స్ట్ నార్మల్ గానే ఉంది. మెన్సెస్ లో ఈ బిఫోర్ మెన్సెస్ కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. అవి అమెనోరియా కూడా ఉంది యాక్చువల్గా చాలా మంత్స్ నుంచి. సో అందుకే వీళ్ళు మన రివ్యూస్ చూసి గూగుల్లో వీళ్ళు రావడం జరిగింది అనమాట. సో డైరెక్ట్ వాకిన్ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వస్తే కనుక చాలా తక్కువే వాడతారు. ఒకసారి వాళ్ళు తగ్గిపోతే కనుక వెళ్ళిపోతారు. ఇది నా అబ్జర్వేషన్ డైరెక్ట్ వాకిన్స్ అయితే కనుక. సో ఏ డ్రగ్ ఇచ్చి ఉంటానంటారు? ఎనాలిసిస్ చెప్పగలరా ఎవరన్నా? పర్లేదు, తప్పైనా చెప్పండి, ఏం పర్వాలేదు. ఇంటరాక్టివ్ గా ఉంటాం. ఈమె అసలు కింగ్డమ్ ఏమిటని మీకు ఐడియా వచ్చేసిందండి? నాకు వచ్చింది సార్, కింగ్డమ్ ఏంటనే ఐడియా వచ్చింది. ఏ కింగ్డమ్ అయి ఉండొచ్చు అంటారు మీరు? నాకు నాకు ఇంకా నాకు ఇంకా ఏమీ దీంట్లో ఆమె కింగ్డమ్ కూడా నేను పట్టుకోలేకపోతున్నానండి. ఓకే సార్. నాకు స్టార్టింగ్ లో మీ థాట్ ఎలా ఉందో ఒక 2 days అలాగే కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాను. ఈ కేసు మొత్తం చదువుతూనే కూర్చున్నాను. అసలు ఏంటి ఈ కేసు ఏంటి, అసలు ఏ కింగ్డమ్ అని జస్ట్ మామూలుగా చదువుతూనే కూర్చున్నప్పుడు బుక్స్ రిఫర్ చేయడం స్టార్ట్ చేశాను. డిటాచ్మెంట్ ఉండాలి, లవింగ్ కేరింగ్ ఉండాలి, లేకపోతే డిటాచ్మెంట్ గా ఉండాలి, ఇంట్రెస్ట్ లేకుండా ఉండాలి, అవన్నీ చూశాను. సో మనకి కేసెస్ ఇలా కూడా వస్తూ ఉంటాయి. ఇంకెవరన్నా థాట్స్? అంటే ఆమె ఆమె చెప్తున్నవన్నీ ఒకే సబ్జెక్ట్ మీద ఉంది, కానీ అది ఎక్స్పీరియన్స్ తో చెప్తుందా లేకపోతే బయట నుండి చెప్పేస్తుందో నాకేమీ అర్థం కావట్లేదండి. ఒకటి జనరల్ గా మాత్రం మనం చెప్పండి. ఎప్పుడైతే ఎమోషనల్ కనెక్ట్ అయ్యారో, ఏడుస్తున్నారో, ఖచ్చితంగా దే ఆర్ దోస్ వర్డ్స్ ఆర్ ఫ్రమ్ ఇన్సైడ్. ఖచ్చితంగా, డామ్ షూర్. బికాస్ నేను ఒక 1000 కేసులు చూసుంటాను. రైట్, ఈ 1000 కేసులు ఎవరైతే ఎమోషనల్ గా టచ్ అయ్యి ఏడుస్తున్నారో, ఫర్ షూర్ దే ఆర్ ఫ్రమ్ దేర్ ఇన్నర్ సోర్స్. అండ్ ఇంకొకటి మన అబ్జర్వేషన్ కూడా చూసుకోవాలి. ఆ, ఎవరన్నా క్లినిక్ లోకి వస్తున్నప్పుడు కామ్ గా లేకపోతే డీసెంట్ గా వస్తారు, కానీ ఈ అమ్మాయి ఎప్పుడు చేతిలో చేసుకుని నవ్వుకుంటూ పక్కపక్కన నవ్వుకుంటూ రావడం, ఇది కూడా వన్ ఆఫ్ ది పెక్యులర్ థింగ్ అనమాట నాకు. సో అందుకనే నేను ఈ కేసు ప్రెజెంట్ చేయడం జరిగింది అనమాట. సో ఇలా కూడా కేసులు వస్తూ ఉంటే మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు. నిన్న కూడా ఒక కేసు, మొన్న నిజంగా మైండ్ బ్లాక్ అయిన ఆ కేసు చూసిన తర్వాత ఆ డ్రగ్ చదివిన తర్వాత, ఏంటి ఇలా కూడా ఉంటారా పేషెంట్లు అని. ఆ తర్వాత ఇప్పుడే చెప్తాను. అది కూడా పీసీఓడి. ఎస్పెషల్లీ మాకు ఈ మధ్య పీసీఓడి అంటేనే భయం వేస్తుంది. అసలు చెప్పరు.
ఏదేదో చెప్తుంటారు, కానీ వాటిలో నుంచి మనం తీసుకోవాలి డ్రగ్స్, కానీ వాటిలో నుంచే మనం పర్ల్స్ ఎత్తుక్కోవాలి. సో ఒకటి కింగ్డమ్ అర్థం కాలేదు. ఎస్, ఇంకెవరైనా ఏదైనా థాట్స్? చెప్పండి సార్. అంటే ఇక్కడ తను మదర్ ఉంటే బాగుంటుంది, నాతో వీళ్ళు కలిసి ఉంటే బాగుంటుంది అనేది మదర్హుడ్ గురించి, అంటే తన తల్లితత్వాన్ని గురించి చెప్తుంది. ఈ కేరింగ్, లవ్వింగ్, మదర్లీగా ఉండటం అనేది మ్యామల్స్ లో కూడా కనపడుతుంటుంది. అవును సార్, అవును సార్, అది ఎక్కువగా కనపడుతుంటుంది. అవును సార్, కానీ అవును. ఆమె సెన్సిటివ్ రియాక్షన్ లో ఆమె ఏంటి, అటాచ్మెంట్, డిటాచ్మెంట్. వదిలేస్తే నాకు బాధగా ఉంటుంది. ఎవరికైనా ప్రేమిస్తే ఆనందంగా ఉంటుంది, వదిలేస్తే బాధగా ఉంటుంది. అది కామన్ జనరల్ సిమ్టమ్ లాగా అనిపిస్తుంది. కానీ తన ఎస్. ఫియాన్సీతో కలిసి ఓపెన్ గా చేతుల్లో చేతులు వేసుకుని నవ్వుకుంటూ మీ దగ్గరికి రావటం అనేది అది డెఫినెట్ గా పెక్యులరే. పెక్యులరు. తర్వాత 1-to-1 అటాచ్మెంట్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి. ఆ మంజు గురించి చెప్పేటప్పుడు ఆమె లేకపోతే నాకు లేదు, నేను ఆమె ఆమె నాతో ఉంటే నాకు ఎగ్జామ్ స్ట్రెస్ కూడా పోతుంది, అట్లా ఆ చెప్తుంది. మరి ఓకే, ఈమె ఏమిటి అనేది అంటే నేను పట్టుకోలేకపోతున్నాను. ఓకే సార్. సేమ్ థాట్స్, నాకు సేమ్ ఇంతే. మీరు ఏదైతే ఆలోచించారో, కేసు మొత్తం అయిన తర్వాత ఒక పావు గంట పేషెంట్స్ ఉన్నారు, బుర్ర పట్టుకుని కూర్చున్నారు అలా. అంటే ఏంటిది ఈ కేసు, ఎక్కడికి వెళ్తుంది అసలు? అసలు అసలు యానిమల్ థీమ్ కాదు, మినరల్ సరిగ్గా కనిపించట్లేదు. తర్వాత ఇంకేమున్నాయి అని చెప్పి చూసుకుంటూ వచ్చా. అప్పుడు ఆవిడ యాక్షన్స్ చూసుకుంటూ వచ్చాను. ఆవిడ యాక్షన్స్, తర్వాత ఆవిడ ఈవెన్ ఆ ఫస్ట్ టైం కూడా వీళ్ళ హస్బెండ్ వచ్చి, మేము ఫియాన్సీ వచ్చాడు, వచ్చి ఆవిడ కోసం చెప్తూ ఉంటే, సార్ మీరు కాసేపు ఆగిపోండి నేను మాట్లాడతానని చెప్పేసి ఆవిడ బయటకు పంపించి అప్పుడు కేసు స్టార్ట్ చేశాను. ఇంకా థాట్స్ ఏమైనా చెప్పగలరా ఎవరన్నా? నేను ఈ డ్రగ్ ఇవ్వడం ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం ఈ డ్రగ్ ఇచ్చాను. మీరు అన్నట్లు ఆమెలో మీ మనం ఇచ్చే డ్రగ్ లో ఆ 3 పాయింట్లు కవర్ అయ్యేటట్లుగా ఉండాలండి. అంటే మనం ఉండాలి సార్. రెగ్యులర్ గా వాడే మందు కాదేమో, కొంచెం డిఫరెంట్ గా ఉందేమో ఆ మందు. అవును అంటే సార్, అవును. నేను ఫస్ట్ మాకు చూస్తే తెలిసిన 1-2 మందులు లాంటివి కాదు ఇది. ఇదేదో ప్రత్యేకమైన ఇదిలాగా అనిపిస్తుంది. అవును సార్. మీరు మెటీరియల్ మెడికా దానికోసమే సెర్చ్ చేసి పట్టుకున్న మందు అనిపిస్తుంది నాకు. కానీ మీటర్ మెడికల్ అసలు చూడలేదండి. ఇందులో మీటర్ మెడికల్ చూస్తే అది ఖచ్చితంగా ఉండదు. బికాస్ ఇలాంటి డ్రగ్స్ అన్ని మనకి క్లినిక్ రావడం రేరు, మీటర్ మెడికల్ ప్రూవింగ్ చేయడం వేరు. మినీ రీసెంట్ ప్రూవింగ్స్ అనమాట. హార్డ్లీ ఒక 50 years లో ప్రూవింగ్స్ అనమాట. 50-60 years లో ప్రూవింగ్స్. కానీ థీమాటిక్ గా పట్టుకోవాలి, దీన్ని పట్టుకుంటే థీమాటిక్ గా పట్టుకోవాలి. మీకు చదవమంటే థీమ్ కూడా నేను చదివి పెడతాను, అప్పుడన్నా ఒక ఐడియా వస్తుందేమో చూద్దాం. ఇంకేదన్నా ఇట్లా ఎవరైనా థాట్స్ కానీ ఐడియాస్ కానీ, పర్లేదు, వాట్ ఎవర్ ఇట్ మే బి, జస్ట్ ఒక ఇంటరాక్షన్ అంతే. ఇలాంటి కేసుల తర్వాత ఇంకా బాగా చెప్పగలం, ఇంటరాక్ట్ అవుతూ ఉంటాయి. ఇది డాక్టర్ కి ఛాలెంజింగ్ కేసేనండి. తను తన ఎక్స్పీరియన్స్ ని ఇంకా బాగా ఎన్హాన్స్ చేస్తుంది. ఎక్కువ అవును సెర్చ్ సార్, చేసి మనం ఎక్కువ మేధోమథనం అంటారు చూడండి. అవును సార్, అవును సార్, ఇటువంటి కేసులు అప్పుడప్పుడు తగులుతా ఉంటే కొంచెం డల్ అవుతూ రొటీన్ నుండి బయటపడటానికి ప్రయత్నం చేయొచ్చు. దానికి అవకాశం కల్పించినట్టే భగవంతుడు మనకి. అవును సార్. నాకు రోజు తగులుతూ ఉంటాడు ఏంటో కానీ, ఖచ్చితంగా వారానికి 2-3 కేసులు ఇలాంటివి తగులుతూ ఉంటున్నాయి ఈ మధ్య, ఒక 3-4 weeks నుంచి. ఈ పీసీఓడి కేసులన్నీ అట్లాగే ఉంటున్నాయండి డాక్టర్ గారు. అవును సార్, వాళ్ళు అవును. పూర్తిగా ఓపెన్ గారు, అట్లని మనకి చెప్పకుండా ఉండరు. మీరు గమనించండి, నన్ను అన్నట్లుగా ఛాలెంజ్ ఇస్తుంటారు. అవును సార్, నన్ను ఎవరో నన్ను తెలుసుకోండి, మీరు ఉంది అందుకే కదా, తెలుసుకుంటానికే కదా. నేను ఓపెన్ గా చెప్తే ఎట్లా అదే సార్. అన్నట్లు ఉంటుంది వాళ్ళ సంభాషణ అంతా. సో ఈ మధ్య పీసీఓడి వస్తుంటే ఆల్మోస్ట్ అది ఖచ్చితంగా 1.5 hour 2 hours టైం పట్టేస్తుంది మాకు క్రాక్ చేయడానికి కేసెస్. సో నేను ఒక హాఫ్ తీసుకుంటున్నాను, మా వైఫ్ ఒక హాఫ్ తీసుకుంటున్నారు. సో అసలు 2 halves లో 2 కాంట్రాస్ట్ గా తగులుతున్నాయి, కానీ 2 డ్రగ్ లో ఉండాలన్నమాట. ఆ రకంగా వస్తున్నాయి. అలా చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది.
ఇంకెవరన్నా థాట్స్? రామకృష్ణ గారు, శర్మ గారు, రత్నకుమార్ గారు, చంద్రకాంత్ గారు, మేడం. సార్ వింటున్నాం సార్, మీది ఫాలో అవుతున్నాం సార్. ఏదైనా ఐడియాస్ ఉంటే చెప్పండి సార్ చంద్రకాంత్ గారు. అంటే ఇంతవరకు మీకు అర్థం మన కేసులు కూడా ఇలాగే ఉంటాయి, చాలా కేసులు ఇలాగే వస్తున్నాయి. ఇలా వస్తే ఎలా ఆలోచించవచ్చు జస్ట్. అదే సార్ మీరు అన్నట్టు ఆ థర్డ్ రో మినరల్ కింగ్డమ్ లాగా అనిపించడం, ఇవన్నీ మీరు అనుకున్నదంతా ఆల్రెడీ చెప్పేసిర్రు సార్. ఓకే సార్, ఓకే సార్. సో ఆ ఒక మినరల్ లాగా లేదు చూడాలంటే, రైట్? కానీ ఒక యానిమల్ గా కూడా లేదు. అసలు ఏ ఉండొచ్చు? అయితే ప్లాంట్ అయి ఉండాలి, లేదా నోసోడో సార్ కూడా అయి ఉండాలి. అప్పుడు నేను మొత్తం చూసి అసలు ఏం చెప్తుంది, వీడి మాటలు ఏంటి, ఎక్స్పీరియన్స్ లో కూడా లవింగ్, కేరింగ్, అటాచ్మెంట్, డిటాచ్మెంట్ అసలు ఏ ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ ప్లాంట్స్ లో వెతికాను. ఎక్కడ ప్లాంట్ అనిపించిందంటే నాకు ఆ ఆ అమ్మాయి ఫ్రెండ్, ఆ అమ్మాయి అర్థం చేసుకోలేకపోతుంది, మాటలు ఇసిరేస్తుంది, రైట్? ఆ నాతో ఉండట్లేదు అంటే ఒక ఇష్యూ బాగా సెన్సిటివ్ చేస్తుంది ఆవిడ, బాగా సెన్సిటివ్ అయిపోతుంది. ఎక్కెక్కి ఏడు చేయడం, ఏడవడం అంటే మామూలుగా కాదు, ఇంక ఎలాంటి ఎక్కెక్కి ఏడు చేయడం అనమాట. అంతలా ఏడిచింది. ఏంటి ఇంతలా, ఇందులో ఏరియాలో ఏముందని చెప్పేసి అప్పుడు చూసాను, అది మళ్ళీ చదివాను. అప్పుడు నాకు తెలిసింది, ఓకే దిస్ కుడ్ బి ప్లాంట్ అనుకున్నా. అప్పుడు కూడా నాకు క్వశ్చన్ మార్క్ ఉంది వెనకాల, ప్లాంటేనా అని అనుకున్నాను. ఓకే లెటెస్ సెర్చ్, అసలు ఏం చెప్తుంది? ఓకే సపోర్ట్ చెప్తుంది, ఉంటే ఇది లేకపోతే ఇది. ఓకే లెటెస్ సెర్చ్. నార్మల్గా పెద్దగా ఆలోచించకుండా చిన్న చిన్నగా ఆలోచిద్దాం. ఫ్యామిలీస్ ఏమన్నా చూశాను. అప్పుడు నాకు ఫ్యామిలీ తగిలింది. ఆ ఫ్యామిలీ యొక్క అండర్స్టాండింగ్ చెప్తాను. డ్రీమ్స్ ఆఫ్ ఫాలింగ్ ఇన్ లవ్, యాక్టివ్ రియాక్షన్, లవింగ్, కేరింగ్, వార్మ్, కైండ్, affectionate, communicative, outgoing, link up with, tired and unite, desire for company, connect, bind, bound, being part of, to have relation, to meld, to combine, relate, attachment, detachment, joined together, separated, isolated, connected, disconnected, opposite, emotionally evolved, uninterested, sorry, emotionally involved and uninterested, merge with, on your own, adhesive, detached, passive reaction, estranged, indifferent, aversion to husband, severe disconnected, uncaring, unconnected, lonely, broken, to split, to divide, not together, unfastened, interrupted, uninterrupted, compensation, independent, self-confident, not affected by separation. ఇది. సో ఆవిడ ఇచ్చిన వర్డ్స్, ఎక్స్పీరియన్స్లు అన్నీ కూడా ఈ ఫ్యామిలీలో ఉన్నాయి. అప్పుడు నేను షాక్ అయ్యాను, ఓ ఇలా కూడా ఉంటాయా కేసెస్, జాగ్రత్తగా చూడాలి మనం అనుకుని అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అందులో ఉన్న డ్రగ్స్ అన్ని చదువుకుంటూ వచ్చా. ఇప్పుడు ఏమై ఉండొచ్చు అంటారు? ఏ ఫ్యామిలీకి చెంది ఉండొచ్చు అంటారు? అర్థమైంది సార్ నేను చదివిందంతా ఇప్పటివరకుని. ఆ ఫ్యామిలీకి థీమ్ అనమాట అదంతా. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ మాల్వేల్స్ లో కూడా కనపడుతుందండి. మాల్వేల్సే సార్, మాల్వేల్సే, డ్రగ్ ఫ్రమ్ మాల్వేల్సే, మాల్వేసే. మాల్వేల్స్. ఎస్. ఏ డ్రగ్ ఇచ్చుంటానంటారు? ఆవిడ ఒక క్రేవింగ్ చెప్పింది, చాక్లెట్స్ అంటే పడి చచ్చిపోతున్నారు అని చెప్పేసి అంది. సరే వాళ్ళ హస్బెండ్ పిలిచండి, వాళ్ళ ఫియాన్సీని పిలిచండి. ఇంకో చాక్లెట్ అనగానే మీరు చాక్లెట్ ఇచ్చేసి ఉంటారు కదా. ఇవ్వలేదు సార్. యూరోపియం సార్. సారీ సారీ అండి, సారీ. సార్ టీలే యూరోపియం. లేదు సార్, నేను టీలే ఇవ్వలేదు, నేను ఇచ్చింది చాక్లెట్. అంటే ఈ ఈ డిజైర్ కూడా నేను మళ్ళీ సెకండ్ టైం కన్ఫర్మ్ చేసుకున్నాను. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ ఫియాన్సీని అడిగాను, సార్ వారానికి చాక్లెట్ తెమ్మంటాను సార్, ఎక్కడి నుంచి తేవాలి నేను? లైక్ వారానికి కూడా కదా, అప్పుడప్పుడు 3-4 days కి చాక్లెట్ అడిగేస్తుంటుంది, ఇంత డైరీ మిల్క్ ఇవ్వాల్సి వస్తుంది ఆవిడికి, రైట్? ప్రతిసారి కొనమంటుందండి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను చాక్లెట్ డ్రగ్ చదివాను, నిజంగా చదివాను. చదివిన తర్వాత నాకు పెద్ద మెటీరియల్ ఎక్కడ దొరకట్లేదు. సోల్ ఆఫ్ రెమెడీస్ ఉంది, సోల్ ఆఫ్ రెమెడీస్ లో కూడా పెద్ద ఏం అనిపించలేదు నాకు. అంటే ఆ థీమ్ అనిపిస్తుంది కానీ
ఆ మెన్స్ట్రల్ కంప్లైంట్స్ అయితే నాకు నిజంగా దొరకలేదు ఎక్కడా కూడా. సో ఓకే లెటెస్ట్ ట్రై అని చెప్పేసి చాక్లెట్ ఇవ్వడం జరిగింది. చాక్లెట్ ఇచ్చిన తర్వాత ఆ ఈవిడ మన దగ్గరికి 26/2025 వచ్చింది. నెక్స్ట్ మంత్ మెన్సెస్ 17/7/2025 5 days బ్లీడింగ్ కరెక్ట్ గా, స్పాటింగ్ లేకుండా బ్లీడింగ్ కరెక్ట్ గా అయింది. ఆఫ్టర్ మెడిసిన్ కొంచెం యాక్టివ్ గా అనిపిస్తుంది, బెటర్ గా ఉన్నాను. స్లీప్ అయితే చాలా బాగుంది అంతే. ఓకే తర్వాత ఎస్ఎల్ పెట్టాను 1 month. తర్వాత బెటర్ అనిపించింది. తర్వాత ఎగ్జాక్ట్ గా ఒక 2 days అటు ఇటులో మళ్ళీ మెన్సెస్ వచ్చింది. మధ్యలో ఒకసారి ఒక ఫాలో అప్ వచ్చింది, అంటే ఇన్ బిట్వీన్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ లో ఫాలో అప్ వచ్చింది. కాళ్ళు లాగేస్తుంది అంటే జస్ట్ కాల్షియం టాబ్లెట్స్ పెట్టాను అంతే. వెయిట్ కూడా 84.8 kgs ఉంది. తర్వాత ఫోర్త్ మంత్ మెన్సెస్ మాత్రం 3 days అయ్యింది, అయినా సరే నేను ఎస్ఎల్ఏ పెట్టాను. 5th మంత్ మెన్సెస్ మాత్రం 5 days డిలే అయ్యింది అని చెప్పినప్పుడు మళ్ళీ ఒక డోస్ చాక్లెట్ వేయడం జరిగింది. కానీ ఫోర్త్ అంటే ఫస్ట్ డోస్ కి ఫోర్త్ డోస్ కి టీఎస్హెచ్ ఎంత తగ్గిందంటే ఆల్మోస్ట్ 6 points తగ్గింది అనమాట. మన దగ్గర రాకముందు 12.8, 5th month లో 6.4 వచ్చింది. తర్వాత ఆమె డిస్కంటిన్యూ చేస్తుంది మెడిసిన్. కానీ ఫోన్ చేసి కనుక్కుంటున్నాం ఎలా ఉందంటే మెన్సెస్ కరెక్ట్ గా ఉందండి అని చెప్పేసి కూడా అంటుంది అనమాట. సో ఈ రకంగా కేసు ఇవ్వడం జరిగింది. సో వన్ ఆఫ్ ది రేరెస్ట్ డ్రగ్ నా క్లినికల్ ఎక్స్పీరియన్స్ లేదు. ఇదే ఫ్యామిలీలో నేను ఇంకో డ్రగ్ ఇవ్వడం జరిగింది. ఈవిడికంటే ఒకటి కేసు, ఆ అమ్మాయికి అబెల్మాషిస్ ఇవ్వడం జరిగింది, బెండకాయ. ఆ అమ్మాయికి ఏంటంటే పొటెన్స్ ఏమి ఇచ్చేస్తారు 200 అండి. ఓకే 200 ఒకటే డోస్. ఆల్మోస్ట్ ఈ 5 months 2 doses పడ్డాయి. మెన్స్ అయితే కరెక్ట్ గా క్లియర్ గా వస్తుంది. ఒక 2 to 3 days అటు ఇటులో వస్తుంది. స్పాటింగ్ అయితే ఏం లేదు, 5 days క్లియర్ గా వస్తుంది. వీళ్ళు యాక్చువల్ గా యూఎస్సి రాయించారు, యూఎస్సి తీసుకురండి అంటేనే వాళ్ళు తీసుకురావడం మానేశారు. ఫోన్ చేసినా అప్పుడప్పుడు వస్తాం సార్ రావం సార్ అంటారు. బాగానే ఉంది కదా మళ్ళీ ఎందుకు రావాలి అనేది ఎక్స్ట్రా క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. సరే మీ స్టూడెంట్ అని చెప్పేసి అని వదిలేస్తూ ఉంటాం. కానీ టీఎస్హెచ్ మాత్రం 12.8 నుంచి 6.4 కూడా వచ్చింది. ఇది ఎక్స్పీరియన్స్ అనమాట, నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఈ కేసులో ఇంతవరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈ అబెల్ మాస్కస్ అనేది వేరే కేసులో ఇచ్చారా డాక్టర్ గారు? దీంట్లో నేను కేసులో ఇచ్చారు కానీ వాళ్ళకి ఫాలో అప్ లేకపోవడం వల్ల నేను ఆ కేసు మీకు షేర్ చేయలేదు. యాక్చువల్ తగ్గిందా లేదా కూడా నాకు తెలియదు యాక్చువల్ గానీ. కాకపోతే ఏంటి హిస్టరికల్ సిమ్టమ్స్ అనమాట, ఉత్తునే ఏడ్చేయడం, ఏడుస్తూనే ఇంకా ఎలా అంటే ఒక హిస్టరీ అనమాట, హిస్టరికల్ క్రై అనమాట ఆవిడలో. అప్పుడు నేను చూసి ఇగ్నేషియా ఇచ్చాను ఏక్యూట్ గా, అదేం తగ్గలేదు నాకు. రెండమ్మ ఒకసారి కేసు తీసుకుంటా అని చెప్పేసి కేసు తీసుకుని మేము అబెల్ మాస్కస్ ఇచ్చాను. తర్వాత సెకండ్ ఫాలో అప్ నుంచి వాళ్ళు రావడం మానేశారు. నేను లేదు అది బాగానే ఉందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫోన్ చేసిన నిజమా లేకపోతే అబద్ధమా నిజంగా ఫాలో అప్ వస్తేనే తెలుస్తుంది కదా. సో అందుకని నేను ఆ కేసు తీసుకునే విధానం చెప్తాను, కానీ ఆ రిజల్ట్ ఎలా ఉందనే నేను కన్ఫర్మ్ గా చెప్పలేను. ఈ మాల్వేల్స్ లో నాకు అబెల్ మాస్కస్ ఒకటి, చాక్లెట్ ఒకటి కేసెస్ ఉన్నాయన్నమాట. చాక్లెట్ డ్రగ్ చెప్పుకున్నప్పుడు సార్ క్లియర్ గా చెప్తారు. ఇంకా అందుకే ఈ మధ్య సార్ కూడా ఒక కేసులో ఇచ్చారు, కోలానట్ టిలియూరోపియం ఇవ్వడం జరిగింది. ఆ పాపకి హై ఫీవర్ వచ్చింది. ఫాదర్ మదర్ వేరే ఊర్లో ఉంటారు. తర్వాత పాప ఏమో అమ్మమ్మ గారి ఇంట్లో ఉంటుంది. ఫాదర్ మదర్ వస్తే వెంటనే అసలు అతుక్కుని బాగా పడుకుంటుంది. అసలు ఇప్పుడు కూడా వదలదు. ఫాదర్ 2 days మదర్ 2 days ఉన్నప్పుడు. ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారో ఫీవర్ లైట్ గా స్టార్ట్ అవుతుందని చెప్పి సో కేసు కూడా చెప్పారు. టిలియూరోపియం కోలానట్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అవునండి, అది ఒక క్లాసికల్ కేసు మనకి. శ్రీకాంత్ డాక్టర్ గారు చెప్పిన కేసు చాలా, అది బాగా నీట్ గా వచ్చిందండి. ఆ కేసులో మనకి అన్ని, మనకి ఏం కావాలో అవన్నీ చూపిస్తారు వాళ్ళు. ఆ అటాచ్మెంట్, ఆ కేరింగ్ అంతా ఆ పాప కేసులో బాగా వచ్చిందండి. బికాస్ చిన్నపిల్లలు అన్మాస్క్డ్, పెద్దోళ్ళు మాస్క్డ్. కానీ అక్కడ కూడా ఇప్పుడు మనకి ఇంటి ఇచ్చింది ఎలా అంటే అతుక్కుని పూసుకుని రాసుకుంటూ రావడం క్లినిక్ లో. అది వన్ ఆఫ్ ది బిగ్ థింగ్ అనమాట. సో
ఒక బిట్స్ అండ్ పార్ట్స్ గా ఉన్నప్పుడు కేసెస్ ని ఇలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఈ కేసులో? ఏమైనా క్లారిఫికేషన్స్ కానీ ఈ కేసులో ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కనుక లేకపోతే కనుక నేను ఇంకొక కేసు అక్యూట్ కేసు చెప్దాం అనుకుంటున్నాను. అక్యూట్ కేసు చెప్పండి డాక్టర్ గారు. అంటే నా వరకు ఇది క్లియర్ గా ఉందండి. మిగతా మన ఫ్రెండ్స్ ఏ ఉంటారు. చెప్పండి, ఎవరైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఓకే క్లారిఫికేషన్ చేద్దాం, లేదంటే కనుక చెప్పండి సార్, అక్యూట్ కేసు చెప్పండి మీరు. ఓకే. అయిపోయింది సార్, ఈ కేసు అర్థమైంది. ఓకే, సో నా దగ్గర రీసెంట్ గా ఒక 1 month ఒక కేసు వచ్చింది. ఒక 65 to 70 years ఉంటాయి ఆయనకి ఏజ్. ఆయనకి ఆల్రెడీ పెరాలసిస్ ఉంది. సో వన్ ఆఫ్ ది గుడ్ న్యూరాలజిస్ట్ దగ్గర వీళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు, నా క్లినిక్ పక్కనే ఆ న్యూరాలజిస్ట్ కూడా. సో ఆయన దగ్గర చాలా మంది జనాలు ఉంటారు. ఆల్మోస్ట్ ఒక కనీసం రోజుకి ఒక 50 నుంచి 60 ఓపీ చూస్తుంటారు అనమాట. సో ఈ కంప్లైంట్స్ ఏంటంటే ఈయనకి పెరాలిటిక్ డెలీరియంస్ అనమాట. ఎలా ఉంటుందంటే డెలీరియం ఎలా ఉంటుందంటే నేను బయటికి వెళ్ళిపోతాను, నేను తినడానికి బయటికి వెళ్ళిపోతాను, కానీ నడవలేకపోతున్నాడు ఆయన. ఊగిపోతున్నాడు, ఊగిపోయి కింద పడిపోతూ ఉంటున్నాడు. ఇలా షేక్ వచ్చి కింద పడిపోతున్నాడు అనమాట. నుంచున్నా సరే జస్ట్ ఒక 10 steps వేయడానికి కూడా వేయలేకపోతాడు స్టెప్స్, కానీ బయటికి వెళ్ళిపోతాను. ఇంకో వాళ్ళు ఎవరో వచ్చారు చూడు, వాళ్ళకి ఆ సామాన్లు ఇవ్వు, చూడు వీళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళకి ఆ సామాన్లు ఇవ్వని చెప్పేసి అరుపులు కేకలు ఇంకా భరించలేకపోతున్నారు అనమాట. అలా అంటేనే వీళ్ళు న్యూరాలజిస్ట్కి వెళ్ళారనమాట. వెళ్తేనే న్యూరాలజిస్ట్ ఏమన్నాడంటేనే ఒక 10 రోజులు ఉంటారని చెప్పేసి భయపెట్టాడు. అది వెళ్ళి అంటే బయటకు వచ్చారు. బయటకు వచ్చి కానీ తగ్గట్లేదు ఆయనకి. అండ్ యూరిన్ చూస్తుంటే డే టైంలో 2-3 times ఉన్నా సరే నైట్ టైం విపరీతంగా యూరిన్ అనమాట. ఓవర్ యూరినేషన్. కనీసం 10 నుంచి 12 సార్లు లెగుస్తున్నాడండి యూరిన్ కి. మాకు నిద్ర ఉండట్లేదు యూరిన్ వాళ్ళ ఈయనకి. ఇంకా నిజంగా ఒకటి 7 పూట తక్కువ అనమాట వాళ్ళ వైఫ్ కి. రైట్. సో వాళ్ళ తోటి కోళ్ళు ఈయన, తర్వాత పేషెంట్ యొక్క అన్నయ్య గారు, పేషెంట్ యొక్క వైఫ్ వచ్చారు. ఇది మనకు వచ్చిన సిమ్టమ్స్. సో ఇది మామూలుగా రెప్యుటేషన్ చేసి ఫస్ట్ ఆర్స్ ఇచ్చాను. సారీ మర్చిపోయాను, ఇంకొక డ్రగ్ సిమ్టమ్ చెప్పాను. ఆ నైట్ టైం పడుకుంటున్నప్పుడు దారం పోగులు తీస్తున్నాడండి, ఇలా 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 అంటున్నాడు, చేతులతో ఇలా అంటున్నాడండి. మాకేం అర్థం కావట్లేదు, మాకు భయం వేస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. మధ్యరాత్రి లేచి అరుస్తూ ఉంటాడు. అయినా ఎందుకు అరుస్తాడు కూడా తెలియదు మాకు, తినట్లేదు, ఆకలి లేదు అసలు అని చెప్పేసి అంటే అసలు నేను ఎలక్ట్రోలైట్స్ చూశాను. సోడియం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సోడియం ఎక్కువగా ఉంటేనే అప్పుడు జస్ట్ ఎలక్ట్రోలైట్స్ చూడడం, సిబిపి విత్ ఆర్ఎఫ్టి ఎల్ఎఫ్టి, తర్వాత ఎలక్ట్రోలైట్స్ చూసాను. ఎలక్ట్రోలైట్స్ బాగా ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయి. అప్పుడు నాకు కొంచెం ఫస్ట్ కేసు ఎలక్ట్రోలైట్స్ బాగా ఇంబ్యాలెన్స్ గా ఉన్నాయి, ఏం చేయాలని చూశాను. చూస్తే నేను అప్పుడు ఏం చేశానంటే ఆర్సినిక్ ఇచ్చిన తర్వాత నాకు బెటర్ రిజల్ట్ ఏమి అనిపించలేదు. అప్పుడు నేను ఏముందంటే ఈ ఎలక్ట్రోలైట్స్ పట్టుకుని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి, ఏమంటారు చూద్దాం అన్నాను. ఆయన చూసి ఏం లేదమ్మా బాగానే ఉందని చెప్పి పంపించారంట. అదేంటిది ఎలా పంపించరు అని చెప్పేసి అంటే నేను ఆశ్చర్యపడ్డాను. సరే చూసి ఒకసారి మళ్ళీ చెప్పండి సిమ్టమ్స్ అని చెప్పేసిన తర్వాత ఒక రెపిటేషన్ తీసుకున్నాను. రెపిటేషన్ చేసిన తర్వాత ఒక డ్రగ్ ఇచ్చాను. ఆ డ్రగ్ యొక్క సిమ్టమ్స్ చదువుతాను, జస్ట్ చూడండి ఒకసారి. ఓకే, మైండ్ సిమ్టమ్స్ వినిపిస్తుందా అండి అందరికి? అంటే నేను వేరే వినపడుతుంది డాక్టర్ గారు, వినపడుతుంది. మైండ్ సిమ్టమ్స్ ఆఫ్ ద డ్రగ్: melancholy from unfortunate love with rage or inclination to laugh at everything, anthropophobia, suspicious, anguish and fear, fright followed by convulsions and start from sleep, ఉలిక్కిపడ్డం, despite desire to run away from house at night. అస్తమాటికి ఏదైనా మాట ఎత్తే వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోతాను, 3 years అని వచ్చేస్తాను, మళ్ళీ రాడినా వెళ్ళిపోతాను. Fear of being betrayed or poisoned, despite disposition to make a jest of everything, loquacity, talks more than usual, more animated and hurriedly, jealousy with rage and delirium, unfortunate love with jealousy, rage with the desire to strike and kill, stupor with plaintive cries, especially on slightest touch, and complete apathy,
లాస్ ఆఫ్ మెమరీ, డెలీరియం వితౌట్ కాన్షియస్నెస్, డస్ నాట్ నో ఎనీబడి అండ్ హ్యాస్ నో వాంట్స్. పేర్లు కూడా మార్చి మార్చి పిలుస్తున్నాడంట. వాళ్ళ వైఫ్ పేరు ఏదో పెట్టాడంట, వాళ్ళ కొడుకు పేరు ఏదో పెట్టి పిలుస్తున్నాడంట, వాళ్ళ వదిన గారు ఏమో వేరే పేరు పెట్టి పిలుస్తున్నాడంట. లాస్ ఆఫ్ కాన్షియస్నెస్ విత్ ఐస్ క్లోజ్డ్ అండ్ రేవింగ్ అబౌట్ బిజినెస్. ఈయన ఏదో చిన్న చిన్న బిజినెస్ చేస్తుంటాడు, అంటే బడ్డీ కొట్టంట. ఆ బిజినెస్ వెళ్ళిపోవాలి ఒకటే గొడవ. Delirium tremens with clonic spasms, unconsciousness and aversion to light and company. Delirium sometimes with trembling and fits of epileptic convulsions. Delirium sees ghosts, demons, etc. Wandering thoughts, perversion of every action. Mania with loss of consciousness, lascivious mania and occasional muttering uncovers his whole body. Okay. ఇందులో యూరిన్ చదువుతాను చూడండి. Retention of urine with pressure in bladder, retention of urine in childbed, frequent want to make water with scanty emissions, urine copious and clear like water, involuntary emission of urine as from paralysis of bladder. ఏం డ్రగ్ అయి ఉంటుంది అంటారు? చాలా అక్యూట్ గా, చాలా సివియర్ గా, అసలు మేనేజ్ చేయగలం ఈ కేసు అనిపించింది నాకు. కానీ ఈ డ్రగ్ చదివిన తర్వాత కళ్ళు మూసుకుని టన్నం లేసాను వాడు ఒక డోస్. సొలనేసి ఫ్యామిలీ సార్, హయోసైమా సార్, స్ట్రామోనియం అనుకుంటున్నా సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. హైఎస్ఎంఎస్ టన్నం వేయడం జరిగింది సార్. వీడికి మొత్తం కామ్ గా పడుకుంటున్నాడు, బాగా తింటున్నాడు. ఇప్పుడు ఆ అబ్డామిన్ బాగా స్వెల్ ఉందని చెప్పేసి మళ్ళీ మన దగ్గర రావడం జరిగింది. అసలు ఏంటుందని చెప్పేసి చూస్తేనే హెపటోమెగా, సారీ స్ప్లీనోమెగాలి ఉందన్నమాట. మైల్డ్ లైట్ ఫ్యాటీ లివర్ ఉందన్నమాట. అవి చూసి మళ్ళీ మెడిసిన్ కీనంతస్ 1x పెట్టినట్టుంది. సో హైఎస్ఎంఎస్ 10 వేసిన తర్వాత ఒక డోస్ కి హార్డ్లీ 3-4 days లో ఎలక్ట్రోలైట్స్ నార్మల్ అయిపోయినాయి. తర్వాత 4th టైం కూడా తీయించాను ఎలక్ట్రోలైట్స్. నిన్న మొన్న వచ్చారు పేషెంట్, అప్పుడే ఈ అబ్డామినల్ స్కాన్ తర్వాత మళ్ళీ ఎలక్ట్రోలైట్స్ రాస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది. యూరిన్ షుగర్ కూడా 1+ తగ్గింది అనమాట. యూరిన్ షుగర్ 2+ ఉండేది, ఇప్పుడు 1+ వచ్చింది. అండ్ ఈ రేవింగ్స్ కానీ లేకపోతే పలకరించడాలు, బయటికి వెళ్ళిపోవడాలు ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయినాయి. ఇది రీసెంట్ గా చూసిన ఒక అక్యూట్. ఈ ఐఓసామస్ లో వైలెంట్ అటాకింగ్ కూడా ఉంటుందా డాక్టర్ గారు? ఎవరిని చేస్తాం? అదే సార్, ఇప్పుడు అన్ని కేసుల్లో మనం వైలెన్స్ చూడలేం కదా సార్. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో వైలెన్స్ ఎక్కువ ఉండేది అంటే స్ట్రమోనియం. ఆ స్ట్రమోనియం కేసు ఒకటి చెప్తాను. మీ దగ్గర కూడా అదే మనకి తెలిసినంత వరకు ఐఓసామస్ స్ట్రామోనియము వాటికంటే తక్కువ గ్రేడ్ ఉంటుంది, కానీ అల్లరి ఎక్కువ ఉంటుంది, లోక్వాసిటీ ఎక్కువ కనపడుతుంది అని చదివినట్లు నాకు గుర్తు. అవును సార్. ఇక్కడ అంటే మీరు చెప్పండి డాక్టర్ గారు, మీరు చెప్పండి. మీరు కంప్లీట్ చేయండి. అంటే ఐఓసామస్ లో ఇప్పుడు మీరు చెప్పిన డ్రగ్ పిక్చర్ మొత్తం చదివారు, కేసులో ఉన్నాయని కాదు. ఒకసారి నేను అర్థం చేసుకోవటం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. సో రెట్రోస్పెక్టివ్ గా అనడం జరిగింది. కెంట్ ఏంటంటే ఎలా ఇస్తారంటే వైలెన్స్ లో స్ట్రమోనియం, హయోసైమస్, బెలడోనా. స్ట్రమోనియం కంటే వైలెన్స్ తక్కువ ఉంటుంది, బెలడోనా కంటే కూడా తక్కువ ఉంటుంది, బెలడోనా కంటే ఎక్కువ ఉంటుంది వైలెన్స్ అని చెప్పి ఇచ్చారనమాట. కానీ ఈయనలో వైలెన్స్ అక్కడ నాకు అంత పెద్ద అనిపించలేదు. కానీ అరుపులు, కేకలు, బయటికి వెళ్ళిపోవడాలు, వాళ్ళెవరో ఉన్నారు వీళ్ళెవరో ఉన్నారు రావడాలు, తర్వాత ఈ బెడ్ క్లాతింగ్, నైట్ అంతా పడుకోగలగండి అలా తీస్తూనే ఉంటున్నాడు. పార్ఫలిజీ అంటారు దాన్ని. సో అవన్నీ చూస్తే హయోసైమస్ 10 వేయడం జరిగింది. బెటర్, బాగున్నాడు. అంటే జనరల్ గా 1M అనుకుంటాను, మెంటల్ స్టేట్ చూసి ఒకేసారి 10M వేసేసారా డాక్టర్ గారు? ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ ఈ కేసులో ఆ డెలీరియం అవి చూసి కాసేపు ఓపీఎం అనిపించింది, ఆ జలసి అది చూస్తేనేమో లెక్కసిస్ గా కూడా అనిపించింది సార్. కానీ ఎక్కువ సిమ్టమ్స్ హయోసైమస్ ఉన్నాయండి. ఫస్ట్ రిపెటేషన్ చేసినప్పుడు హయోసైమస్ ఎక్కడో వచ్చింది, లాక్సిస్ కూడా వచ్చింది సార్. మీరు అన్నట్టు లాక్సిస్ కూడా వచ్చింది. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 4th, 5th డ్రగ్, 6th డ్రగ్ వచ్చినట్టు లాక్సిస్ చార్ట్ లో. అన్ని చదివాను, 3-4 డ్రగ్స్ చదివి హయోసైమస్ ఇవ్వడం జరిగింది సార్.
సో వైలెంట్ గా ఉన్న డ్రగ్ ఒకటి స్ట్రమోనియం. రీసెంట్ గా ఒక అమ్మాయి ADHD 15 ఇయర్స్ ఉంటుంది. ఎంత వైలెన్స్ అంటే ఆ అమ్మాయి కరిచేస్తుంది, ముక్కలు వీకేస్తుంది, రైట్? నవ్వుతూనే ఉంటుంది. అలా ఇప్పుడు చూస్తున్నా మనం ఏం అడగంటే నవ్వుతూనే ఉంటుంది. ఆవిడకి స్టమోనియం ఎలా వేసిన డ్రీమ్స్ లోకి వెళ్ళేసాను. డ్రీమ్స్ ఏంటంటే దయ్యాలు భూతాలు వచ్చేయడం, వీళ్ళని రక్కేయడాలు, వాటి నుంచి తప్పించుకోవడాలు, వాటిని కొట్టేడాలు, లేకపోతే ఆవిడతో కొట్టించుకోవడాలు, రైట్? ఆ డ్రీమ్ ఇంకా కొంచెం నేను రాశాను, ఆచుగా చెప్తున్నాను. ఆ డ్రీమ్ చూసి ఈవిడ వైలెన్స్ చూసి కాఫీ విపరీతంగా రోజుకి కనీసం ఒక 1/2 లీటర్ కాఫీనే తాగుద్దంట. వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. ఎంత కాఫీ అంటే తిరుగుతూనే ఉంటుంది నైట్ అంతా అని. మరి ఇంత కాఫీ తిరగకపోతే ఏముంటారండి చెప్పి అడిగాను. నవ్వుతుంటది, మీరు ఏమడగా నవ్వుతుంటది, ఒక స్మైల్ ఇస్తుంది, నవ్వుతూనే ఉంటుంది అలాగే. అప్పుడు స్టమోనియం 30 వేసాను. యూజువల్గా ADHD కేసెస్, వైలెన్స్ కేసెస్ ఉన్నప్పుడు ఆ నా పాస్ట్ బెటర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక పేషెంట్ కి స్టమోనియం మన్నం వేశాను. ఆడికి ఇల్లు మొత్తం బల్లగొట్టాడంట, డోర్లు కొట్టాడాలి, డోర్లు పగల కొట్టాడాలి. ఇంకా వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి లిటరల్లీ అబ్యూజ్ మీ అంటే తిట్టని తిట్టేసింది. అసలు డాక్టర్వేనా, అసలు ఎందుకు ఇస్తున్నావు మందులు, అసలు నీ సర్టిఫికేట్ చూపించు, సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాను. ఇంకా ఒకటి కాదు, ఇంక వాళ్ళ అమ్మగారు నన్ను ఇంకా అప్పటి నుంచి నాలో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ADHD ఆటిజం కేసులు చేయడం మొదలు పెట్టాను. ఇంకా అప్పటి నుంచి ఆ ఫస్ట్ ఫెయిల్యూర్ కేసు అదే, ఫస్ట్ అండ్ లాస్ట్ ఫెయిల్యూర్ అదే కేసు. ఆ తర్వాత నుంచి ADHD ఆటిజం కేసులు, స్పీచ్ డిలే కేసు ఏది వచ్చినా సరే ఇప్పటివరకు ఫెయిల్యూర్ అవ్వలేదు. జాగ్రత్తగా చూసుకుని ఒక 2-3 బుక్స్ చదివి పొటెన్సీ లోగా వేసుకుంటూ వెళ్తాం జరిగింది. సో ఈ స్టమోనియం అలాగే 30 వేయడం జరిగింది అనమాట. చాలా బాగుంది ఈ అమ్మాయి. సార్ ADHD ఆటిజం అసలు హై పొటెన్షియల్ వేయకూడదా సార్? ఒకటి నా ఎక్స్పీరియన్స్ లో ఫస్ట్ డ్రగ్ కరెక్టే ఉండాలి. డ్రగ్ తప్పే ఎగురుతారు, గట్టిగా ఎగురుతారు. ఇంకా మామూలుగా హైపర్ యాక్టివ్ ఉన్నారు, ఇంకా వాళ్ళు విపరీతంగా హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు. ఒకసారి డ్రగ్ కన్ఫర్మ్ అయిన తర్వాత బెటర్ స్టార్ట్ విత్ 200 పొటెన్సీ. అది కూడా వాటర్ డోస్, ఒకటే డోస్. అది రెస్పాన్స్ చూసి బాగుంటే LM లో పెడతాను. LM లో బాగున్నారు, ఇంకా బెటర్ రావాలనుకుంటే అప్పుడు 1M కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్? డౌట్స్ లేకపోతే క్లాస్ వైండప్ చేద్దాం. ఇప్పుడు ఈ కేసులో అండి, మీరు చెప్పిన ADHS కేసుల్లో వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే, మొన్న మాకు ఒక కేసు వచ్చింది చీరాల ఫ్రీ డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు. ఆ పాప ఎవరన్నా చూస్తేనే లేదా తన మాట వినపోతేనే వాళ్ళని కరుస్తుందండి, చేతి మీద కరిసేస్తుంది. నా ఏమంటే రండి, నాతో పాటు రావాల్సిందే, నేను చెప్పినట్టు వినాల్సిందే అంటది. ఎవరు చూడపోతే మాత్రం నార్మల్ గా ఉంటది. ఇక వచ్చిన దగ్గర నుండి ఏడుస్తూ ఎవరన్నా బయటికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా, తను చేస్తున్న పని ఆపుతున్నా వాళ్ళ చేతులు కరిచేస్తాం, లేకపోతే చేతులతో కొడతాం, ఇట్లా చేస్తుంది. దాన్ని మనం వైలెన్స్ ఏ గ్రేడ్ అని అనుకోవచ్చు అండి? అంటే ఇప్పుడు మనకు సివియర్ అనుకోవచ్చా, మైల్డ్ అనుకోవచ్చా? సార్ వయసు ఎంత అండి? అమ్మాయికి 8 సంవత్సరాల లోపు ఉంటుందండి. 7-8 సంవత్సరాలు ఉంది తన పాపకి. వైలెన్స్ అని తీసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కానీ ఒకటి చెప్తాను సార్, ఈ ADHD ఆటిజం స్పీచ్ డిలే ఉన్న కేసులు ఏదన్నా సరే ప్రెగ్నెన్సీ హిస్టరీ ఖచ్చితంగా తీసుకోవాలి. మొన్న కూడా ఒక కేసు వచ్చింది, చెప్తాను. ఈ కేసు అయిందే చెప్తా. ఈ వైలెన్స్ అనేది తీసుకోవచ్చు, కానీ వైలెన్స్ అని తీసుకుంటే చాలా డ్రగ్స్ వస్తాయి. ట్యూబర్క్యులోన్ రావచ్చు, ఈవెన్ కరోనాలో స్టమోనియం రావచ్చు, బెలడోనా రావచ్చు, రైట్? అలా చాలా డ్రగ్స్ వస్తుంటాయి. అక్యూట్ గా బెలడోనా బాగా పనిచేస్తుంది, కానీ రికరెన్స్ గా పనిచేయదు. క్రానిక్ గా హోల్డ్ చేయలేదు బెలడోనా. ఖచ్చితంగా ఏదో డ్రగ్ పడాలి, అప్పుడు ప్రెగ్నెన్సీ హిస్టరీ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ సెకండ్ ట్రైమిస్టర్ 4, 5, 6th month లో అప్పుడే బ్రెయిన్ డెవలప్ అవుతుంటది. అప్పుడు మనకి ఏం జరుగుతున్నాయి, ఏ ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళకి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఏంటి, కోపాలు ఏంటి, భయాలు ఏంటి, డీటెయిల్ గా వాష్అవుట్ చేసేయాలి ప్రెగ్నెన్సీ హిస్టరీ. అప్పుడు ఒక డ్రగ్ వస్తుంది, ఆ డ్రగ్ వేస్తే ఖచ్చితంగా ఏం తగ్గుతాయి.
కానీ acute గా మనం ట్యూబర్కులం వేస్తే ఇంకా పిచ్చ బీభత్సం అయిపోతుంది వీళ్ళల్లో. మామూలుగా ఉండదు. ట్యూబర్కులం కనుక ఈ స్టేట్ లో వేస్తే కనుక చాలా కేసులు కంటే ఎక్స్పాయిల్ అయిపోతుంటారు, ఎగురుతారు, ఇంకా మామూలుగా ఎగరరు, ఇంకా చాలా హైపర్ అయిపోతుంటారు, ఇంకా వెక్స్ అయిపోతారు హోమియోపతి మీద. అంత వెక్స్ అయిపోయిన కేసులు కూడా చూసాను నేను. సో ఇలాంటి కేసెస్ లో ప్రెగ్నెన్సీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్. మీరు అన్నట్టు వైలెన్స్ సార్ ఇంకా సార్ ఇంకా ఏమేమి అడగాలి సార్ ప్రెగ్నెన్సీ హిస్టరీలో? నేను ఎలా చేస్తానంటే నేను 3-4 మెథడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను ఈ ఆటిజం కేసెస్ లో. ఒకటి పొలారిటీ అనాలిసిస్ అని చెప్పేసి మనకి ఆన్లైన్ లో కొడితే వస్తుంది పొలారిటీ అనాలిసిస్. ఫస్ట్ దాని నుంచి చూస్తాను. తర్వాత జనరల్ కేస్ టేకింగ్, అంటే మామూలుగా పేషెంట్ ఎవరైతే ఉంటారో ఎవరైతే పేషెంట్ ఉంటారో వాళ్ళు డీటెయిల్ గా డిజైర్స్, ఎవర్షన్స్, థర్మల్స్, స్వెటింగ్, ఏ కండిషన్స్ లో వర్స్ అవుతుంటుంది, కండిషన్స్ లో ఎమలరేట్ అవుతూ ఉంటాడు, న్యూ మూన్ కి ఎలా ఉంటాడు, ఫుల్ మూన్ కి ఎలా ఉంటాడు, జనరల్ గా మామూలుగా తీసుకుంటాను. 2 types ఆఫ్ హిస్టరీ వచ్చింది. థర్డ్ ఏంటంటే ప్రెగ్నెన్సీ చెప్పేస్తాను ముందుగానే. మా దగ్గర రాకుండా మీరు నా దగ్గరికి మీ ప్రెగ్నెన్సీ హిస్టరీ షేర్ చేసేటట్లు ఉంటేనే రండి, లేకపోతే వద్దని చెప్పేస్తాను. సో ఆటోమేటిక్ గా రెఫర్ కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ హిస్టరీ షేర్ చేయడానికి రెడీగా ఉంటారు. చేస్తున్నప్పుడు డాక్టర్ని కూర్చోబెట్టాలి, హస్బెండ్ బయట కూర్చోబెట్టేసాలి. అసలు ఏం జరిగింది, మీ ప్రెగ్నెంట్ ముందు ఎలా ఉండేది, సాధారణంగా ఇలా చెప్పేస్తాను. సాధారణంగా అత్తమావల నుంచి కానీ, లేకపోతే తోటి వాళ్ళ నుంచి కానీ, లేకపోతే సిస్టర్ లాస్ నుంచి కానీ యూజువల్ గా ఉంటూ ఉంటాయి. మీ ఉన్నాయని చెప్పట్లేదు కానీ ఉంటూ ఉంటాయి అని చెప్పేసి ఒక క్లాజ్ వదిలి తర్వాత నెక్స్ట్ మీకు ఆ టైంలో ఇష్టంగా క్రేవింగ్స్ కానీ, ఎవర్షన్స్ కానీ, ఏదైనా పర్టికులర్ గా ఎవరైనా మిస్ అవ్వడం కానీ, లేకపోతే భయాలు, కోపాలు, ద్వేషాలు ఏమన్నా ఉన్నా కదా అన్ని కూడా చెప్పాలమ్మా అని చెప్పేసి వాళ్ళకి 10 నిమిషాలు బయట కూర్చోబెట్టేస్తాను. అపాయింట్మెంట్ అయితే కనుక ఇలా చెప్పి ఉంచుతాను కాబట్టి వాళ్ళు రాసుకుని రమ్మంటారు. వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. ఎక్కడో చోట క్లూ దొరుకుతుంది ఉండదు మనకి. అక్కడి నుంచి లోపలికి వెళ్తాం. నుంచి నార్మల్ కేస్ చెకింగ్, మన నార్మల్ సెన్సేషన్ మెథడ్ ఆఫ్ కేస్ చెకింగ్ తీసుకుంటారు. మదర్ ఏవైతే ఎక్స్పీరియన్స్ సేమ్ అదే ఎక్స్పీరియన్స్ పిల్లల్లో చూస్తూ ఉంటాం. కానీ ఇన్ ద వే ఆఫ్ ఫిజికల్ ఫార్మ్. మెంటల్స్ ఇందులో చూస్తే ఫిజికల్స్ అందులో చూస్తాం పేషెంట్ లో. డిజైర్స్ చూస్తే ఇందులో కూడా డిజైర్స్ చూస్తాం, ఎవర్షన్స్ చూస్తే ఎవర్షన్స్ ఇందులో కూడా చూస్తాం. ఆ రకంగా మ్యాచ్ చేసుకుని మెడిసిన్ ఇస్తాం. ఇంకోటి ఏం చెప్తారంటే కొంతమందికి ఫీడింగ్, ఎస్పెషల్లీ ఫీడింగ్ ఇచ్చే అంతవరకు కూడా ఎమోషన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏం జరిగింది చూస్తాను. ఒక్కొక్కసారి రీసెంట్ గా మాకు ఒక కేసు వచ్చింది. ఎలా అంటే ఆపుతున్నాను ఒక నిమిషం. ఇప్పుడు మదర్ లో మెంటల్ సిమ్టమ్, బేబీలో ఫిజికల్ సిమ్టమ్ గా కనపడొచ్చు అండి. నాకు ఆ పాయింట్ అర్థం కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది, డామ్ షూర్ కనిపిస్తుంది. అంటే మదర్ లో మెంటల్ గా ఉన్న ఇమోషనల్ ఫీలింగ్ బేబీలో ఫిజికల్ గా, అంటే అక్కడ తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతే ఏదో రకంగా ఐదర్ ఫిజికల్ సిమ్టమ్ న చూస్తాం, ఫిజికల్ పర్టికులర్ న చూస్తాం, ఆర్ ఫిజికల్ జనరల్ న చూస్తాం, లేదన్నా సరే యాజ్ ఇట్ ఈస్ అలాగే చూస్తాం. ఈ ఇమోషనే అక్కడ కనపడుతుంది. కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. ఓకేనండి, ఓకేనండి, థ్యాంక్ యూ. అది ఆర్ట్ అన్నమాట, చూసే విధానం కూడా తెలియాలి సార్. అదేనండి, గమనిస్తే తెలుస్తుంది, కొంచెం డీప్ గా మనం అబ్జర్వ్ చేసుకుంటే. ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. తర్వాత ఎవరైనా డౌట్ అడుగుతున్నారా? చెప్పండి సార్, చెప్పండి. రీసెంట్ గా ఒక కేసు వచ్చింది. ఆ పేషెంట్ కి నేను ఒక మెడిసిన్ ఇచ్చాను. ఎలా అంటే 4.5 years అయింది, మాటలు రావట్లేదు. వాళ్ళ తమ్ముడు పుట్టాడు ఒక 10 months ముందు. ఇంక మొత్తం రిగ్రెషన్ అయిపోయింది మాటలన్నీ కూడా. అమ్మ, నాన్న, తాత, అమ్మ, తాత అంతే, ఇంకెవరు లేదు. తాతగారు బాగా కేరింగ్ చేసుకుంటారు కాబట్టి తాతంది వచ్చింది. అమ్మ కాబట్టి ఓకే. వాళ్ళ అమ్మగారు చెప్పేది ఏంటంటే నాతో అయితే బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఆన్సర్ ఇస్తున్నాడు, బాగానే రెసిప్రొకేట్ అవుతున్నాడు అని చెప్పేసి అంతే. వాడు వచ్చే తగ్గించి వాడు కింద కూర్చున్నాడు. ఆ తాతగారు మీద కూర్చోబెట్టినారు, కూర్చోబెట్టాడు, కింద పడుకున్నాడు అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి మాటలు రావట్లని చెప్పేసి వచ్చారు. సో తీసుకున్నారు. వీళ్ళ మావయ్య గారి నుంచి ప్రాబ్లం. ఎంత స్ట్రిక్ట్, చాలా స్ట్రిక్ట్ అనమాట, ఓవర్ స్ట్రిక్ట్ అనమాట. వీళ్ళ పెళ్ళైన కొత్తలో వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళారనమాట తినడానికి. వీడు వచ్చి అత్తయ్య గారు నాకు కొంచెం పెట్టండి, ఎక్కువ వద్దండి అని చెప్పేసి అందంట. వెంటనే వాళ్ళ మావయ్య గారు వచ్చి ప్లేట్ ఇసేసారంట. ప్లేట్ ఇసేసారంటే అంటే షాక్ అయిపోయాను. ఇలాగే ఎక్స్ప్రెషన్ షాక్ అయిపోయింది సార్ నేను అని చెప్పేసాను. షాక్ అయిపోయి మొత్తం ఒళ్ళంతా ట్రెంబ్లింగ్ అయిపోయింది. అసలు ఏం చేయాలని అర్థం కాలేదు నాకు.
అదొక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ సార్ మనకి అని చెప్పుకుంటూ వచ్చింది. సరే బాగానే ఉందా లాగన్ వేస్తే అని చెప్పేసి అనుకున్నారు. కానీ సెకండ్ థర్డ్ ఏరియాస్ లో డ్రీమ్స్ ఏరియాస్ లో కానీ స్ట్రెస్ ఫీలింగ్ స్ట్రెస్ లో ఎక్కడ కూడా లోగన్ వేస్తే కనిపించలేదు. అంతా కూడా సార్ వాళ్ళ మామయ్య గారు చేసే థింగ్ కనిపిస్తుంది. ఈ రెస్పాన్స్ ఏంటంటే ఒక ప్లాంట్ లైక్ ఎక్స్పీరియన్స్, రెస్పాన్స్ కూడా అలాగే ఉంది. కానీ ప్లాంట్ ఎంత ఉంటే ఎక్కడ కూడా రికరెన్స్ లేదు. ఆ లోగన్ వేస్తే జస్ట్ అక్కడ మాత్రం కనిపించింది. వాళ్ళ హస్బెండ్ పిలిచారు, మీ ఫాదర్ ఎలా ఉన్నారండి అంటేనే, చిన్నప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్ అండి మా ఫాదర్. ఒక రూపాయి ఇవ్వాలన్నా రూపాయి అడగాలన్నా చాలా భయం నాకు. చాలా స్ట్రిక్ట్ గా పెంచారు నన్ను. ఇప్పుడు కూడా నేను మా బాబు పిల్లలు పుట్టేసారు, వాళ్ళ పిల్లలు నేమ్ సెరమనీ చేయాలన్నా లేకపోతే బారసాలు చేయాలన్నా అన్నప్రసన్న చేయాలన్నా ఏం చేయాలన్నా సార్ ఒక రూపాయి అడగాల్సి వస్తుంది, భయం వేస్తుంది నాకైతేనే అని చెప్పుకుంటూ వచ్చాడు. సార్ పిల్లలు చూస్తే స్లీప్లెస్నెస్, రాత్రి అయితే ఇంకా ఫస్ట్ 2 years మొత్తం పిచ్చ బీభత్సంగా స్లీప్లెస్నెస్ అనమాట. అసలు పడుకోడు బాబు. రైట్, సార్ అస్మాటికి బయటికి తిప్పు, బయటికి వెళ్దాం, బయటికి తిప్పు, బయటికి వెళ్దాం అంటూ ఉంటాడంట. సార్ ఏదైనా నేచురల్ ప్లేసెస్ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాడంట. రైట్, సార్ చూసి 2 రూబ్రిక్స్ తీసుకున్నా. టాక్ డిలే టాక్ ఇన్ చిల్డ్రన్, సెకండ్ స్లీప్లెస్నెస్ ఇన్ చిల్డ్రన్. ఫస్ట్ డ్రగ్ ఒకటి వచ్చింది, నేను తీసుకున్న కేసు కూడా అదే డ్రగ్ వస్తుంది నాకు. ఆ డ్రగ్ ఇవ్వడం జరిగింది. అంటే నేను హార్డ్లీ ఒక 1 week అవుతుంది కేసు ఇచ్చి, ఖచ్చితంగా దీని ఫాలో అప్ చెప్తాను నేను, అంటే ఎలా తీసుకోవాలి చెప్తున్నాను. అప్పుడు ఆవిడకి ఆ అబ్బాయి కార్సినోసిన్ ఇవ్వడం జరిగింది. కార్సినోసిన్ 200, బికాస్ కార్సినోసిన్ అనే నాట్ ఓన్లీ చిల్డ్రన్, పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు బాగా డామినేట్ చేశారనమాట. బాగా స్ట్రిక్ట్ కంట్రోల్ అనమాట. విపరీతం కంట్రోల్ పెట్టి వాళ్ళిద్దరిని పెంచారు. అదే విధంగా అదే భయంలో వాళ్ళు కన్సీవ్ అవ్వడం జరిగింది. అది కూడా ఈ భయం ఉందని చెప్పేసి వీళ్ళు కన్సీవ్ అవ్వడం మానేశారు యాక్చువల్ గాని. కానీ 2 years తర్వాత 3 years తర్వాత కన్సీవ్ అయ్యారు. ఆవిడ కన్సీవ్ అయితే అదే డామినేషన్ కదా, అదే స్ట్రిక్ట్ పేరెంటింగ్ కదా. అప్పుడు ఇంటికి ఆశీర్వదించడం జరిగింది. బాగుంటాడు, ఖచ్చితంగా బాగుంటాడు నాకు తెలుసు. ఆ అబ్బాయి యొక్క సిమ్టమ్స్ అన్ని కూడా కవర్ అవుతూ వచ్చినాయి. కాకపోతే ఇది చాలా ఎగ్జాస్టివ్ కేస్ టేకింగ్ అనమాట. ఈ ఆటిజం కేసెస్, ADHD కేసెస్ అయితే ఈ రకంగా తీసుకోవాలండి కేసెస్. సార్ ఇంకా ప్రెగ్నెన్సీ హిస్టరీలో ఇంకా ఏమన్నా రెమెడీస్ సార్ రెమెడీస్ అంటూ చెప్పలేము సార్. నేను ఒక కేసులో కెనాబిస్ చేశాను, చాలా బాగా పనిచేస్తుంది. ఒక కేసులో ప్రెగ్నెన్సీ హిస్టరీ తీసుకున్నాను. ఒక కేసులో నాట్రమ్ కార్బ్ వేసాను. రియల్ ఎక్సలెంట్ అనమాట. వాడైతే ఇప్పుడు US లో ఉంటాడు. ఆ నాట్రమ్ కార్బ్ ఫాలోడ్ బై కల్కేరి కార్బ్ వేసాను. అసలు మెడిసిన్ 4 years, 4th year, వాడు 4th year లో మన దగ్గర కన్సల్ట్ అయ్యారు. మెడిసిన్ వేసిన ఫస్ట్ వీక్ కి అమ్మ అన్నాడు అంట వాడు. అమ్మ అన్నాడు అంటే 4 years నుంచి అమ్మ అనే అసలు మన అమ్మ అంటే కనీసం ఒక 1.5 year లేకపోతే మంచిగా స్పష్టంగా మాట్లాడాలంటే 2 years లో మంచిగా మాట్లాడతారు. 4.5 years అయినా సరే అమ్మ అనలేదంటే ఎంత ఆవిడ పెయిన్ అనుభవించి ఉంటది. కానీ మెడిసిన్ వేసిన 1 week కే అమ్మ అన్నాడంట. సో డిపెండ్స్ అనమాట. ఇట్ ఇస్ నో పర్టికులర్ డ్రగ్ అనమాట. జింకమెట్, హయోసైమస్, నాట్రమ్ కార్బ్, నాట్రమ్ మ్యూర్, కెనాబిస్ ఇండికా, మెడోరినం, కార్సినోసిన్, టారెంటులా, ట్యూబర్క్లినం, ఇంకా ఒకటే కాదు చాలా డ్రగ్స్ చెప్పుకుంటూ పోతే బోల్డ్. సార్ అవి ఎప్పుడైనా షేర్ చేస్తూ ఉన్నాను సార్. ఏంటి సార్? ఆ కేసులు ఎప్పుడైనా షేర్ చేస్తూ ఉన్నాను సార్. ఆటిజం చేస్తాను సార్, ష్యూర్. ఇప్పుడు మనకి క్లినిక్ లో డాక్టర్ గారు PCOD ఈ కేసులు వస్తున్నాయి. ఆటిజమా లేకపోతే ADHD అని మనం ఏ పేరు పెడతామో అటువంటివి వస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అని నాకు వచ్చిన 2-3 కేసుల్లో వీళ్ళు IVF అనే మెథడ్ ని యూజ్ చేసిన వాళ్ళు కంపల్సరీగా ఈ కేసులుగా పిల్లలు వస్తున్నారండి. వస్తున్నారు సార్, అవును సార్, గమనించాను సార్. కంపల్సరీ 100%, అంటే 99% అట్లా వెళ్ళిన వాళ్ళు ఇట్లా వచ్చేస్తున్నారు. ఏదో ఒక హైపర్ యాక్టివిటీ వాళ్ళు కనపడతాం. న్యాచురల్ పిల్లలు కాదు వీళ్ళు అనే మాటలు రాకపోవటము, నడక రాకపోవటము, హైపర్ యాక్టివిటీ ఉండటము, మొండితనం, విపరీతమైన మొండితనం, మేమే గెలవాలి అనే చిన్న పిల్లలు చాలా బాగా కనపడుతున్నాయండి. బహుశా అది న్యాచురల్ కు విరోధం కాబట్టి అట్లాగే వీళ్ళు న్యాచురల్ కాకుండా విరోధంగా పుడుతున్నారేమో, నాకు అర్థం కాలేదు. చాలా కనపడుతుంది. IVF కేసులో చూస్తున్నాను చాలా మటుకి ఒకళ్ళు బాగుంటారు, ఒకళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు. అలాగా నేను క్లోజ్ అబ్జర్వేషన్ నా పేషెంట్ కాకపోయినా ఒకళ్ళు చూసాను. ఆ బాబుకి ఏమో
రెటినల్ డిటాచ్మెంట్ ఏదో జరిగింది అనమాట. ఆ బాబుకి విషయం తగ్గిపోతుంది, వాడు బాగా హైపర్ యాక్టివ్. వాడి ఏజ్ వచ్చి 1.5 years 2 years అంతే. పాప ఉంటుంది, పాప కామ్ గోయింగ్. ఎవరో ఒకరు ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు. అలాగే ఒక కేసు చూసాను, సౌత్ ఆఫ్రికా కేసు. ఆ వాళ్ళు కూడా అంతే. ఆ ఆ పాప చాలా యాక్టివ్, చాలా ఫాస్ట్ అనమాట. అంటే నార్మల్ కంటే ఫాస్ట్, వీడేమో చాలా స్లో. వీడికి బెరడుగా పిలవడం జరిగింది, ట్యూబర్క్యూలిన్ ఫండ్ పెట్టి బెరడుగా పిలవడం జరిగింది, వీడు బాగున్నాడు. ఇంకోటి ఏంటంటే సరగేట్ అనమాట. వాళ్ళ మదర్ సరగేట్. సరగేట్ అంటే అసలు మదర్ ఎవడో కూడా తెలియదు, కానీ పిల్లలు వీళ్ళే. కానీ మనం వీళ్ళు ట్రీట్మెంట్ చేయాలి. అది ఎలా చేస్తారంటే అంటే అప్పుడు వీళ్ళు డెవలప్ అయ్యే కొద్ది వీళ్ళ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ చూసుకుని గ్రాడ్యువల్గా మెడిసిన్ చేసుకుంటారు. ఒకటి కారణం ఏంటంటే, ఒకటి ఈ మెయిన్ స్ట్రెస్, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ స్ట్రెస్. సెకండ్, ప్రెగ్నెన్సీ ఫుడ్, జంక్ ఫుడ్స్ కానీ ఇవన్నీ. తర్వాత లీకీ గట్ అంటాం. అంటే కాజేషన్ ఏదైనా ఉన్నామండి, వీళ్ళు మోషన్ సరిగ్గా అవ్వకపోవడం, లేకపోతే విపరీత డైరియా అయిపోవడం, లేకపోతే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల గట్ నుంచి కొన్ని టాక్సిన్స్ రిలీజ్ అవ్వడం. అది థర్డ్. ఫోర్త్ ఏంటంటే వ్యాక్సిన్స్, హై వ్యాక్సినేషన్స్. ఒకటి కాదు, ఇది వరకు యుఎస్ లో ఆటిజం కేసెస్ 36 లేకపోతే 100లో ఒకళ్ళు చూస్తే, ఇప్పుడు 20 నుంచి 25లో ఒకళ్ళు చూస్తున్నారు అనమాట. ఆటిజం అంటే 100 కనీసం 4 నుంచి 5 కేసులు చూస్తున్నారు ఆటిజం కేసులు. వాళ్ళే ఒప్పుకున్నారు, వ్యాక్సినేషన్స్ వల్ల, బాగా హై వ్యాక్సినేషన్స్ వల్ల ఇలాంటి పిల్లలు ధైర్యపోతుందని చెప్పేసి వాళ్ళు వ్యాక్సిన్ లిస్ట్ కట్ చేస్తారు అనమాట. అది. సో చాలా కాజెస్ ఉంటాయి, కానీ కాజెస్ ఏదైనా సరే ఒక్కొక్కసారి కొంతమందికి ఎంఎంఆర్ ఇచ్చిన తర్వాత ఇలా తయారైపోతున్నారు. మమ్స్, మిసిల్స్, రుబెల్లా. అప్పుడు మనకు డ్రగ్ ఉంది, మమ్స్ ఎంఎంఆర్ డ్రగ్ ఉంది, ఆ డ్రగ్ కూడా ఇస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చిన ఇవ్వలేదు కానీ ఇస్తూ ఉంటాం, అది కూడా ఆలోచించవచ్చు. సో కాజేషన్ అనేది క్లియర్ గా పట్టుకోవాలి. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ హిస్టరీ బాగా దొరికితే గో విత్ దట్. ప్రెగ్నెన్సీ హిస్టరీ దొరకట్లేదు అన్నప్పుడు వ్యాక్సినేషన్ హిస్టరీ తీసుకోండి. వ్యాక్సినేషన్ హిస్టరీ, ఏ వ్యాక్సిన్ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి అవన్నీ సార్ట్అవుట్ చేసుకుని, ఏ వ్యాక్సిన్ తర్వాత ఎక్కువ ఎఫెక్టెడ్ కూడా చూసుకోవాలి. ఆ వ్యాక్సిన్ డైరెక్ట్ గా మనకు దొరుకుతుంది కూడా, మన హోమియోపతి డ్రగ్ లో ఉంటాయి. ఆ వ్యాక్సిన్ డైరెక్ట్ గా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళలో కొంచెం కామ్నెస్ చూడడం, నార్మల్ సిమ్టమ్స్ వదులుతూ ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూస్తూ మనం క్రానిక్ డ్రగ్ ఏదో వేసుకోవాలి. ఇలా ఒక పెద్ద టాపిక్ ఆటిజం ADHD అంటే. ఈ ట్విన్స్ లో కూడా ఒకళ్ళు ఒక డ్రగ్ వస్తున్నారండి, ఇంకోళ్ళు ఇంకో డ్రగ్ వస్తున్నారు. ఇద్దరు ట్విన్స్ అని చెప్తున్నారు. బహుశా 2 డిఫరెంట్ ఎగ్స్ ఫెర్టిలైజ్ అయ్యి అట్లా వస్తున్నారేమిటో. అది అందువలన డిఫరెంట్ ఉండవు. మీరు ఇందాక చెప్పినట్లే ఒకళ్ళు డల్లు, ఒకళ్ళు సూపర్ యాక్టివ్. అసలు ఈ దీనికి దానికి అసలు సంబంధమే లేకుండా ఉన్నట్లు ఉంటున్నారు. మామూలు మనకి నార్మల్ గా వచ్చే ట్విన్స్ 90% ఐడెంటికల్ గా ఉంటారు. వీళ్ళు అసలు డిఫరెంట్, ఒకరికొకళ్ళ సంబంధమే లేదు. అవును సార్. థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు మన కేసులో మాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ అండి. ఈ ADHD గురించి కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కేసులు ఉన్నాయి సార్, చాలా కేసులు ఉన్నాయి, చెప్తాను సార్ ఒకటి వీలున్నప్పుడు. చెప్పండి సార్. ADHD చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా చెప్తాను సార్. ఈ వీడియో కొంచెం ఫాస్ట్ గా అప్లోడ్ చేసింది సార్, ఇంకొకసారి వింటే బాగుంటదేమో అనిపిస్తుంది. చేస్తారు సార్, మన విశ్వేశ్వర గారు చేస్తారు సార్. వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ రావు, ఆయనకి వెళ్తూ ఉంటున్నాయి అనుకుంటున్నా, ఆయన చేస్తారు. డాక్టర్ గారు రత్నకుమార్ అండి, గుంటూరు నుంచి. సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నమస్కారం. చాలా బాగుందండి. యాజ్ ఆల్వేస్ గ్రేట్ లిజనింగ్ టు యూ సార్. ఇది ఆటిజం కేసెస్ ఏ ఏజ్ వరకు ఎఫెక్టివ్ గా ట్రీట్ చేయొచ్చు అంటారు? ఓకే సార్, మంచి క్వశ్చన్ అడిగారు. యూజువల్ గా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో స్టార్టింగ్ అనేది 4th, 5th, 6th month ఆఫ్ ప్రెగ్నెన్సీలో జరుగుతుంది. 7th or 8th year వరకు బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. ఈ లోపల మనం ఏం చేసినా సరే చేయొచ్చు, చాలా ఫాస్ట్ గా చేయొచ్చు, క్విక్ రిజల్ట్స్ ఇప్పించవచ్చు. ఆఫ్టర్ 8 ఏంటంటే ఉంటుంది రిజల్ట్, కానీ ఏదైతే ప్రామినెంట్ సిమ్టమ్స్ ఉంటాయో, వాళ్ళకి ఏదైతే డిస్ట్రక్టివ్ సిమ్టమ్స్ ఉంటాయో తగ్గుతాయి, కానీ కొన్ని అవి కూడా తగ్గవు, తప్పుగా మెడిసిన్స్ ఇస్తూ ఉంటాయి. సో బిలో 8 years అయితే కనుక ఖచ్చితంగా డ్యామేజ్ చేయొచ్చు. ఆఫ్టర్ 8 years చేయొచ్చు, కానీ ఇంత ఫాస్ట్ గా ఉండదు రిజల్ట్, ఇంత ఫాస్ట్ గా ఎక్స్పెక్ట్ చేయలేము కూడా రిజల్ట్. వీళ్ళకి 1 year లో వచ్చింది, వాళ్ళు 2 years లో వస్తుంది. అంటే అలాంటి కేసులు కూడా చేసిన కేసులు ఉన్నాయి సార్. ఇది ఆన్లైన్ తీసుకుంటారండి ఆటిజం కేసెస్? ఆన్లైన్ చేస్తాం సార్. ఆన్లైన్ చేస్తారు. ఓకే.
ఇప్పుడు మన కేసెస్ ఆల్మోస్ట్ యూఎస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ రాలేరు. ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా కలుస్తారంటారు, కానీ ఇప్పుడు కొంచెం 3 years అవుతుంది, ఇప్పుడు రాలేదు. పేషెంట్ బాగున్నారు, అండ్ ఎవ్రీ 6 months కి మెడిసిన్స్ పంపించేస్తూ ఉంటాం, అంతే సింపుల్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఎందుకో, బికాస్ ఈ మిగతా కేసులు చేసే సాటిస్ఫాక్షన్, అసలు మాట అమ్మ అనే మాట కూడా రాకపోవడం నాకు చాలా ఎందుకో మరి చాలా హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. అప్పటి నుంచి నేను వీటిలో స్టడీ చేయడం మొదలు పెట్టాను. కొన్ని టెన్స్ ఆఫ్ బుక్స్ చదవడం మొదలు పెట్టాను. డైలీ మార్నింగ్ లేచాక నాకు ఇదే పని ఏంటంటే ఆటిజం ADHD కోసం చదవడం. ఏదో బుక్ చదువుతూ ఉంటాను, ఏదో ఒక పారా చదువుతుంటాను, ఏదో ఒకటి, ఎవరో ఒకరు ఏదో ఒక ఆథర్ ఏదో చెప్తూ ఉంటారు, ఏదో చదువుతూ ఉంటాను. నాకు మార్నింగ్ లేచాక ఫస్ట్ నేను తీసేది ఇదే, ఆటిజం ADHD కోసం చదువుతూ ఉంటాను. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఫర్ దిస్. అసలు ఈ సిస్టమ్ కనుక్కున్న హనుమాన్ గారికి, మన తర్వాత శంకరన్ సార్ దీన్ని డెవలప్ చేసిన దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాను. డైలీ మార్నింగ్ వాళ్ళకి దండం పెట్టుకోకుండా బుక్ చదవను అనమాట. చాలా బాగున్నాయి సార్ ఆటిజం కేసు, ఇంట్రెస్టింగ్. బాగుంటాయి సార్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎందుకంటే అవును సార్. అసలు 4.5 years ఎవరు చేయలేని పని మనం చేస్తున్నాం, అది సాటిస్ఫాక్షన్ చాలా. అవును సార్. ఏ అదో డాక్టర్ ఖచ్చితంగా చేయలేడు, ఖచ్చితంగా డ్యామ్ షూర్ చెప్తాను. వాళ్ళు పడుకోబడతారు కావాలి డ్రగ్స్ వేసి. అదే అంటున్నారు సార్, అంటే కొంతమంది డ్రగ్స్ వాడి కూడా వస్తుంటారు, ఈ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఇచ్చేస్తాను అనమాట. వాళ్ళకి ఇచ్చేసి విపరీతంగా రోజు తెప్పించేస్తుంటారు వాళ్ళకి. వాళ్ళకి తర్వాత బోర్ అయిపోతారు అనమాట. ఒకసారి ఆ డ్రగ్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా పేషెంట్ ఎగురుతో చూడండి, ఇంకా మామూలుగా ఎగరాలన్నమాట. వాళ్ళకి గోల పెట్టేస్తారు పేషెంట్. చాలా వింత వింత డ్రగ్స్ వస్తున్నాయి ఈ మధ్య. మన కేసులో నైట్రోజన్ వేయడం జరిగింది, సార్. మన కేసులో మెగ్నీషియం నైట్రికం వేయడం జరిగింది. సార్. డిఫరెంట్ అనమాట. సార్. అలా అని చెప్పేసి అన్ని కేసులు సక్సెస్ అవుతాయని చెప్పలేను నేను. నాలో ఈ కేసెస్ 10 out of 10 కేసెస్, 8 కేసెస్ ఖచ్చితంగా సక్సెస్ చూపిస్తున్నాం. 2 కేసెస్ మాత్రం నాకు హెడ్ ఏక్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ అయినా సరే వదలని వాటిని మళ్ళా పట్టుకుని మళ్ళీ కేసు టేకింగ్ అని మళ్ళా ఏదో పర్టికులర్ దొరుకుతుంది అనమాట వాళ్ళకి. కానీ పేరెంట్స్ అలోపతి కంటే మన ట్రీట్మెంట్ కి ఎక్కువ రిజల్ట్ కనపడుతున్నాయని వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారండి. డిలే అవుతున్నా కూడా తెలియనంత వరకు మీరే ఎక్కువ బాగా చూపిస్తున్నారు. ఆ పిల్లోళ్ళని పడుకోబెట్టేస్తున్నారు, వాళ్ళు ఏమి చేంజ్ ఉండదు, నెలలు డబ్బులు అయిపోతాం, తిరగటం తప్పితే. కానీ హోమియోలో కొన్నిసార్లు వెంటనే రిజల్ట్ కనపడుతుందండి. మాటలు రాని వాళ్ళు ఒక నెలకో 15 రోజులకో కొంచెం మమ్మల్ని రికగ్నైజ్ చేస్తాను. ముందు అసలు ఐ కాంటాక్ట్ లేని వాళ్ళు ఐ కాంటాక్ట్ లో వస్తున్నారు, ఆ తర్వాత మాటలు వస్తున్నాయి, మాకు ఒక హోప్ అనేది హోమియోలో కనపడుతుందని అంటున్నారండి. మన డాక్టర్స్ దాని మీద ఎక్కువ కృషి చేస్తే, ఇది చాలా విస్తృతంగా ఉంది కాబట్టి క్యాన్సర్ వాళ్ళు ఎట్లాగో సర్జరీ చేసేసుకుని వాళ్ళని పంపించేస్తారు పైకి. మనం ఈ పిల్లల భవిష్యత్తునన్నా మనం చేయొచ్చండి. హోమియోకి మంచి హోప్ ఉంది. మన డిగ్రీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇంకొంచెం కృషి చేసుకోగలిగితే, మాలాంటి వాళ్ళని మేము సపోర్ట్ చేస్తూ, సీనియర్స్ మీరు ఎవరైతే ఎక్స్పర్ట్స్, స్పెషలిస్ట్ అని మనం బ్రాండ్ వేయకపోయినా కూడా ఆ కేసులు మీలాంటి డిగ్రీ హోల్డర్స్, క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరున్నారు వాళ్ళకి పంపిస్తానికి అవకాశం ఉంటుందండి. ఇనిషియల్ గా మేము ఏదైనా చూసుకున్నా కూడా ఈ కేసుని, ఇట్లాంటి సీరియస్ కేసులు మీకు రిఫర్ చేస్తానికి అవకాశం ఉందండి. హోమియోలోనే వాళ్ళకి హోప్ ఉందండి. పేరెంట్స్ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే నేను 2-3 పేరెంట్స్ నాకు పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడారు, చూసిన తర్వాత ఉందండి. మన వాళ్ళు బాగా కృషి చేస్తే మంచిదండి. మంచి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతాం, మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందండి. అవును సార్, నిజమే అది. ఇంకొకటి సార్, థెరపీస్ అంటారు, ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, స్పీచ్ థెరపీస్. ఈ థెరపీస్ ఇప్పించినంత కాలం పేషెంట్ చాలా బాగుంటాడు. ఒకసారి ఆప్ చేస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. కానీ వెనక్కి రాకుండా చేయాలంటే హోమియోపతి ఒకటే మార్గం, ఒక్క మార్గం హోమియోపతి. తర్వాత స్వర్ణప్రాష్ అని ఆయుర్వేదిక్ లో గోల్డ్ ఇవ్వడం అన్ని చాలా చేస్తుంటారు. అవన్నీ అగ్రివేటింగ్ ఫ్యాక్టర్స్ అన్నమాట పిల్లలకి. అవునండి, మీరు చెప్పినట్టు ఇవన్నీ చేసినాక ఆఖరికి హోమియోకి వస్తున్నారండి. హోమియోకి వస్తుంటారు. అండ్ కాస్ట్ చూస్తుంటే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అంటే పర్ మంత్ కి 30,000 అంట. పర్ ఇయర్ కి అయితే ఈవెన్ కొన్ని అయితే లక్షలు తీసుకుంటున్నారు. ఏంటి రిజల్ట్ అంటే మళ్ళీ నార్మలే, ఇచ్చినంత కాలం బాగుంటాడు, ఇవ్వకపోతే మళ్ళీ నార్మల్. ఆ చేంజ్ కూడా 2 days లోనే కనపడిపోతుందంటండి వాళ్ళకి. ఆ మందు 2 రోజులు ఆపితే మళ్ళా మొదటి 0కి వచ్చేస్తున్నారట. అవును సార్, అవును. మన దాంట్లో ఒకసారి ప్రోగ్రెస్ వచ్చినాక వెనక్కి లేదు, ముందుకు వెళ్ళిపోతాం ఏమో తెలియదు, కానీ
వెనక్కి మాత్రం వెళ్ళటం లేదండి. మేము మందు ఒకవేళ దూరం అయినందువల్ల హైదరాబాద్ అటు వెళ్తున్నారు, మనకు దగ్గరలో ఇటు ఉన్నా కూడా అవును సార్. హైదరాబాద్కి బ్రాండ్ పడిపోయింది, అందరూ దూరం నుండి హైదరాబాద్కే వెళ్తున్నారు. కానీ అవును సార్. మన దగ్గర మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారండి, ఇట్లాంటి ఈజీగా ఉఫ్ అంటే చేసేటట్లుగా ఈజీగా చేసేవాళ్ళు ఉన్నారు. అందువలన దీన్ని కొంచెం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నానండి. నాకు తెలిసినంత వరకు క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గరని వాళ్ళే ట్రీట్ చేస్తే బాగుండని. ఇనిషియల్ గా మేము కేసు తీసుకున్నా కూడా వాళ్ళ చేత చేయిస్తేనే మంచిదని. ఎవరైనా సరే మంచిగా హోమియోపతి ఇస్తే చాలు, అంతే. మంచిగా ఇవ్వచ్చండి, కానీ ఏంటంటే మాకంటే మీకు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేదే మాకు సమస్య. పూణే అడ్రస్ ఒకటి, మీరు ఈ కర్ణాటక ఒక అడ్రస్ ఇచ్చారు, కానీ మీకు కొంచెం మాకంటే వైడ్ అంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కేసులు కూడా మీ దగ్గరికి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి రిలీఫ్ అనేది, రిజల్ట్ అనేది తొందరగా కనపడుతుందండి మీ దగ్గర, మా దగ్గర కంటే. మేము ప్రాక్టికల్స్ లో ఉంటాం, మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ లో ఉంటారు. అందువలన థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి కేసుల్ని మాకు మంచి విషయాలు మాకు నేర్పించారు. థ్యాంక్ యూ అండి. మనకి డ్రగ్ దొరకకపోతే యూఎస్ నుంచి తెప్పించడం జరిగింది, నైట్రోజన్ 0/6. ఆ పేషెంట్ చాలా బాగున్నాడు, చాలా హ్యాపీ. తెప్పించినందుకు హ్యాపీ ఫీల్ అయ్యాం. కేసు ఒక తీసుకోవడం ఒక ఎత్తు అయితే, డ్రగ్ దొరకడం ఒక ఎత్తు అయిపోతుంది ఈ మధ్య. బికాస్ అవన్నీ డ్రగ్ సిమ్టమ్స్ లో ఉంటున్నాయి, కానీ డ్రగ్ దొరకట్లేదు, ఎక్కడ దొరకట్లేదు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డ్రగ్ లేదని చెప్పేస్తాం, అంతవరకు ఓకే. డ్రగ్ ఉంటే ఇస్తున్నారు, లేదంటే లేదని చెప్తున్నారు, అంతవరకు ఓకే. వీళ్ళలాగా పైన లేబుల్ మార్చి ఇవ్వకుండా మరి సరిగ్గా. మనలో ఇంకా జెన్యూనిటీ ఉందండి హోమియోలో. అవును సార్, లేబుల్ అవును. మార్చట్లేదు, పొటెన్సీ కూడా మార్చట్లేదు, మనం అడిగిందే ఇస్తున్నారు. కొంత అవును. జెన్యున్ గానే వెళ్తుంది. హానిమన్ గారు ఆలోచించినది పాపం, ఆయన చాలా స్ట్రాంగ్ గా ఆలోచించినట్టున్నారు. ఇన్ని వందల సంవత్సరాలైనా ఇంకా జెన్యున్ గానే వెళ్తుంది. అదే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేద్దాం, లేదంటే వైండప్ చేద్దామండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఆటిజం కేసు కూడా చెప్తాం, ఒకటి చెప్తాను. చెప్పండి సార్, చాలా బాగున్నాయి. వెల్కమ్ సార్, చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. ఓకే. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ.